చదువుకున్న నిర్గమాకాండము 20వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. దేవుడు ఈ ఆజ్ఞలని వివరించి చెప్పెను. నీ దేవుడనైనా యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద నీలయందే కానీ యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా ఈ దేవుడనైనా యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నొచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకునుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరిచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఆమీన్. ప్రేమాగలామా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి మేమీ ఆజ్ఞల్ గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలు ఉంచినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనమందరం కూడా దేవుని రాజ్యం కోసం, దేవుని రాజ్యం ఉందని నమ్మి వస్తున్నామండి, లేకపోతే ఏదో దేవుడు మనకు మేలు చేస్తున్నాడు అని వస్తున్నామా? మనం ఏమండి దేనికోసం వస్తున్నాం దేవుని సన్నిధికి? మనం ఏమండి ఈ లోకంలో అయితే ఏయో ప్రయత్నాలు చేయొచ్చు, ఏమండి ప్రయత్నాలు చేసుకొని ఏయోటి సంపాదించుకోవచ్చు. కానీ దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకండి? మెయిన్ దేవుని సన్నిధిలో మనం ఎందుకు ఉంటున్నాం అంటే పరలోక రాజ్యానికి వారసత్వం సంపాదించాలంటే ఎలా ఉండాలో నేర్చుకోవడానికి, అంతే కదా? మరి ఎలా ఉండాలో నేర్చుకోవాలి, అలాగే దేవుణ్ణి ఘనపరచాలి. దేవుడు అంటాడు, ఆలకించి నా మాట వింటే మీ మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అంటాడు. దేవుని ఆత్మను కుమ్మరించినప్పుడు మాత్రమే దేవుని మాటలు అర్థం అవుతాయండి. మామూలు వాళ్ళకి అర్థం కావండి. దేవుని మాటలు మామూలు వాళ్ళకి అర్థం కావు. ఏమండి ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ప్రకృతి విషయాల మీద మనసుంచారు, ఆత్మ సంబంధమైనటువంటి మనిషి ఆత్మీయ విషయాల మీద మనసుంచారు. ప్రకృతి సంబంధమైన మనసు మరణము, ఆత్మ సంబంధమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది అంటాడు. ఏమండి ఆత్మ సంబంధమైన మనసు ఉంటేనే దేవుని మాటలు అర్థమవుతాయి. లేకపోతే ఏమండి బంగారాన్ని తూకం వేద్దాం అనుకున్నాం అనుకోండి, ఏమండి మన మామూలు కాటా ఉంది కదా, ఆ కాటా తీస్తారా? ఏమండి బంగారాన్ని ఏమండి మా చిన్నమ్మాళ్ళ దగ్గర ఉంటుందండి 100 కేజీల కాటా, దాంతో వేస్తారా బంగారం? దేంతో వేస్తారు? బంగారం తూయడానికి
చిన్న కాటా ఉంటుంది, లేకపోతే బుడ్డి కంప్యూటరు అవి కూడా ఉంటాయి అనమాట కదా. కాబట్టి చిన్ని కాటా ఉంటాయి మామూలుగా బంగారానికి కదా. అలాగే ఆత్మ సంబంధమైన విషయాలు వినడానికి ఏమండి ఆత్మ సంబంధమైనటువంటి మాటలు వినడానికి మామూలు వ్యక్తి దగ్గరికి వెళ్ళి బజార్లోకి వెళ్ళి చెప్పినంత మాత్రాన గమ్మున అర్థమైపోద్ది అనుకుంటున్నారా? ఏమండి దేవుడు అంటాడు, బోధించేవాడను నేనే, గ్రహింప చేయవాడను నేనే. దేవుని స్తోత్రం చెప్దామండి. బోధించేవాడు ఆయనేనంటండి. ఒక మనిషికి వాక్యం అర్థం అవ్వాలంటే మనం వెళ్ళామనుకోండి, సువార్తకు ప్రకటించడానికి వెళ్ళాం. సువార్త ప్రకటించడానికి మాట్లాడకూడదు నాన్న, ఒకసారి ఇచ్చేయండి గ్లాస్ ఇచ్చే జ్యోతి. వాళ్ళు వాక్యం ఎక్కించుకుంటున్నారు కదా, డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఏంటంటండి, మనం వాక్యం చెప్పడానికి వెళతాం, సువార్త ప్రకటించడానికి వెళ్తాం. సువార్త ప్రకటించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ వినగానే అందరూ నమ్మేసుకుంటారా? నమ్ముకోరండి. వాళ్ళని ఫస్ట్ దేవుడు ఏం చేస్తాడంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడే లైన్ పెడతాడు, ట్యూన్ చేస్తాడు. ఏమండి వాళ్ళకి ఏదో సమస్య ఉంటుంది, ఆ మాట వెళ్ళి మనం బజార్లోకి వెళ్ళి ఒక పాట పాడామనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది ఆ మాట? వాళ్ళ హృదయాన్ని అబ్బా అనిపిస్తుంది, సమస్యకు పరిష్కారం అందినటువంటి సంతోషం వాళ్ళకి వస్తుంది. మనం పాట పాడుతూ ఉండగానే వాళ్ళకి జవాబులు వెళ్ళిపోతూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటే జవాబులు వెళ్ళిపోతాయి. అది ఎందుకు వెళుద్ది? దేవుడు అంటాడు, ప్రకటించేవాడు నేనే, గ్రహింపచేయవాడను నేనే అంటాడు. మనలో ఉండి ప్రకటించేవాడు ఆయనే, వారిలో ఉండి వినిపించి గ్రహింపజేయవాడు కూడా ఆయనే. అప్పుడు అర్థం అవుద్ది సువార్త, లేకపోతే అర్థం అవ్వండి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారండి, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని, నాకులాంటి వాళ్ళని ఇద్దరిని లైన్ పెడితేనే కానీ ఈ మాటలు ఎవరికి కూడా అర్థం కావండి. అర్థమవుతుందండి? చిటికి మంది చెప్పేస్తున్నారు, వినేస్తున్నాం, వచ్చేస్తున్నాం కాదు. దేవుడు లైన్ పెట్టి తీసుకొచ్చి ఆ మనిషిని, అంతే దేవుడు అంటాడు, వారి వాక్యం వినడానికి వారి హృదయాలు సిద్ధము చేసుకోలేదు కాబట్టి వాక్యాన్ని వినలేకపోతున్నారు. దేవుడు సిద్ధం చేస్తాడు కొంతమందిని. ఏమండి వినరు కొంతమంది. ఏమండి మంచం పట్టించి అప్పుడు వాళ్ళకి చెవులు తెరవజేస్తాడంటండి. చాలా బాగుంటుంది ఆ వాక్యం. మరి యోబు 33 అనుకుంటండి. అయితే నిజంగా మంచం పట్టించి చెవులు తెరవజేస్తాయంట. అప్పుడు ఎలా ఉంటాయండి మాటలు? ఏమండి రత్తమ్మ గారి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ఆవిడ వింటుందో లేదో నాకు ఏం అర్థం కాదు, ఒత్తి అస్థి పంజరంలా ఉంది, కళ్ళు మాత్రం చూస్తున్నాయి. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా లేదో నాకు తెలియదు, చెక్క 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 చెప్పుకుంటున్నా. అప్పుడు ఇలా ఉంది. దేవుని స్తోత్రం చెప్దాం. అర్థమైనవి అప్పుడు బాగా అర్థమైనవి. అయితే మా ఇంటి పక్కనేగా తీసుకెళ్తే నేను అక్కడికి వెళ్తే బ్రతుకుతాను అని చెప్తే వాళ్ళు నా ముఖం బ్రతుకుతారు అనుకున్నారు. 2 నెలల తర్వాత తీసుకొచ్చారండి ఇక్కడికి. ఏమండి పాపం అక్కడికి తీసుకెళ్ళండి ఆ మాటలు ఏం చేసినాయి? లోపలికి వెళ్ళిపోయినాయండి. ఏమండి పని చేసినాయి. ఇప్పుడు ఆవిడతో నేను పని చేయగలనా? ఏమండి ఇప్పుడు రత్తమ్మ గారు రోజు కూడా పొద్దున్నే వెళ్తుందండి, పొలాలు కొట్టేసుకుంటుంది, ఆ కూలి పని చేసుకుంటుంది, వచ్చేటప్పుడు మోపెత్తుకు వస్తుంది. ఏమండి మీరు ఇంటికి వెళ్ళి చూడండి, ఒక ఆకు కూడా ఉండదు ఇంటి దగ్గర. వాకిట్లో ఒక ఆకు కూడా ఉండదు, కళ్ళాపు ఎప్పుడు నీట్గా జల్లేస్తుంది. ఏమండి తెల్లవారుజామున 5ంటికి బట్టల సౌండ్ వినబడతా ఉంటుంది. ఏమండి 5ంటికి ప్రార్థనకు లేస్తే చాలా గ్రేట్లా ఉంటుంది మనకి. దేవుడు ఏం చేస్తాడంట, మంచంలో ఉన్నప్పుడే వాళ్ళని దర్శిస్తాడు. అందుకోసం ఆ మాటలు చక్కగా అర్థమవుతాయి. నాకు తెలుసండి, మామూలు వాళ్ళకి ఎవరికి కూడా సరిగా అర్థం కావు. బలంగా ఉన్నప్పుడు, శక్తితో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా మాట వినరు. ఏదో ఒకటువంటి సమస్యలు ఉంటే, అప్పుల సమస్య, లేకపోతే బ్రతుకు భారమైనటువంటి పరిస్థితో, భర్త ద్వేషించో, భార్య ద్వేషించో, కష్టాల పాలైనటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఎవరు కావాలండి? ఒక ఆదరించేటువంటి మాటలు కావాలనిపిస్తుంది, ఒక మంచి ఫ్రెండ్ కావాలనిపిస్తుంది. అప్పుడు ఆ మంచి ఫ్రెండ్ ఎవరండి? దేవుడే. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి నిజంగా యేసుప్రభు వారి సువార్త ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చారు. ఇందు నిమిత్తమే కదా నేను పంపబడ్డాను. దేనికోసం పంపబడ్డారంటే యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? సువార్త ప్రకటించడానికి, పరలోక రాజ్యం కోసం చెప్పడానికి. దేవుని స్తోత్రం చెప్దాం. పరలోకం అనేటువంటిది నీ కోసం నా కోసం ఆయన సిద్ధం చేశాడు. ఆ పరలోక రాజ్యంలో ఉండడం కోసం మనిషిని నిర్మించుకున్నాడు. ఆయనతో యుగయుగాలు మనిషి ఉండాలని కోరుకున్నారు ఆయన. ఏమండి మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు, తప్పేం కాదు కదా.
చేసుకుంటారు, తప్పే ఉంది. ఆ తర్వాత అయ్యో పెళ్లి చేసుకోకుండా ఉంటే 60 సంవత్సరాలు వచ్చాక పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండు అంటారు. పిల్లలు లేకపోతే ఏమంటారు? పిల్లలు కావాలి 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 అంటారు. ఏమండి, పిల్లలు పుట్టాక ఏముందరే సంతోషం అంటారు కదండి. కానీ ఇప్పుడు దేవుడు అంటండి, నిజంగా మనల్ని ప్రేమించడం తప్పేం కాదు. మనంగానే అనుగుణంగా ఉండగలిగితే ఆ జీవితం ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది. కానీ మనిషి తన ఇష్టానుసారమైనటువంటి జీవితానికి వెళ్ళినప్పుడు మరి దేవునికి కష్టమైన పరిస్థితి వచ్చింది. ఆయనే తన భూలోకానికి రావలసి వచ్చింది. మన నిమిత్తం మన స్థానాన్ని తీసుకొని ఆయన తన ప్రాణం పెట్టవలసి వచ్చింది. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, దేవుడు న్యాయస్థుడు, వదిలిపెట్టలేదండి. మనం ఏం చేస్తామండి? అవసరం ఉన్నంతసేపు వాడుకుంటాం, వదిలేస్తాం. అవునా కదా? దేవుడు అలా వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన మనల్ని చివరి వరకు గమ్యం చేర్చడానికి ఇష్టపడినటువంటి దేవుడు. కాబట్టి మనం ఏమండి, అందుకే అంటాడు సువార్త ప్రకటించడం. ఏమండి, సువార్త ప్రకటించే వాళ్ళని ఏమంటాడంటే అండి, సువార్త ప్రకటించుచున్నదానా బలముగా ప్రకటించు. ఏమండి, ఎవరన్నా అడిగితే చెప్తా ఈ మాట నేను. ఎక్కడ ఉందండి స్త్రీలు ప్రకటించమని అంటే, దానా అంటే ఎవరండి? నన్నే అన్నాడు. దాని స్తోత్రం చెప్దాం. సువార్త ప్రకటించుచున్నదానా బలంగా ప్రకటించు, భయపడక ప్రకటించాలంటండి. ఎలా ప్రకటించాలి అని ఒకడు అంటాడంటండి, గడ్డి ఎండిపోను, పువ్వు రాలిపోద్ది, వాడిపోద్ది, రాలిపోద్ది, దాని చోటు ఎరగదు. అలాగే నరుని ఆయువు గడ్డే వలె ఉన్నదని ప్రకటించు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏమనిపిస్తుందండి? మరణాలు ఎక్కువైపోయినాయా లేదా? బిజినెస్కి వెళ్ళిన ఆయన, అన్నయ్యాల చర్చిలో ఆయన గాబ్రియల్ గారు బిజినెస్కి వెళ్ళారు. ఇలా నొప్పి వస్తుందని ఒక పక్కన ఏమండి ఒక ఆయన దగ్గరికి పక్కన రండి మంచం మీద పడుకోండి అని మంచం వేశారంటండి. ఇంతలో ఏమైపోయింది? టక్మన అయిపోయింది గుండె. ఏమండి, ఎంతండి, ఎంత మనిషి యొక్క జీవితం. మనం ఎప్పుడు ఎలా ఉండాలి? సంసిద్ధులుగా ఉండాలి. ఆత్మ యందు ఎలా ఉండాలి? మనం సంసిద్ధంగా ఉండాలి. మనం ఎన్నో సంవత్సరాలు బ్రతుకుతాం, ఇదంతా నాదే, ఈ టైపు పనికిరాదు. మీరు బ్రతికున్నారు, చేసుకుంటున్నారు, 6 దినాలు పని చేసుకుంటున్నారు. 7వ దినం దేవుని సన్నిధిలో ఉండాలంటే ఏమండి, ఉండాలా వద్దా? దేవుడు చెప్పిన మాట ఏం చేయాలి? మనం వినాలి. అంతేనా కదా? ఏది చేయమంటాడో అది చేయాలి, ఏది వద్దు అంటాడో అది మానేయాలి. దాన్నే సంసిద్ధం అంటారు. అంతేనా కదా? చేసుకోవచ్చు పనులు, కాదంటలేదు. ఏమండి, పనులు చేసుకోవచ్చు. కానీ మనం మరి వాటి మీదే ధ్యాస పెట్టుకొని దేవుని మాటను ప్రక్క తీసేసేవారిగా, పరీక్ష వచ్చినప్పుడు నిలబడలేనటువంటి వారిగా ఉంటే అది మనకు పనికిరాదు. ఏమండి, నేను అస్తమానం మాకు హోటల్ ఉండేదండి. ఆ హోటల్ అటు ఇటు తిరుగుతూనే ఉండేదండి. సరుకులకి అస్తమానం మర్చిపోయేవాడు మా వాళ్ళు. ఏమండి, అస్తమానం మర్చిపోతే ఎలా కుదురుద్ది? అస్తమానం వెళ్ళి రాగానే మళ్ళీ ఇది మర్చిపోయామనేవారు. నాకే సైకిల్ వస్తే నేను వెళ్ళిపోతాను అని అక్కళ్ళు అంటుండేవాళ్ళు, అమ్మ అంటుండేది. ఇదేంటి సైకిల్ మీద వెళ్ళి రావడానికి కూడా? ఏమండి, అలా అంటూ ఉండేవారు. అస్తమానం తిరుగుతానే వస్తానే ఉండేవాడు. ఇది మా ఫ్రెండ్స్ అనేవారు, ఇంటికాడ నువ్వు చదవవా అనేవారు. నాకు చదవడానికి అస్సలు ఖాళీ ఉండదు, అస్సలు ఉండదండి, అస్సలు ఖాళీ ఉండదు. ఏంటి అంటే బాగా బిజీ అనమాట. ఉదయం టిఫిన్ సెక్షన్లో భోజనాలు ఇవన్నీ ఉండేవి. అలాంటి పరిస్థితులు మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, చదవకుండా నువ్వు ఎలా రాస్తున్నావే, ఇంత బాగా ఎలా వస్తున్నాయి మార్కులు అనేవారు. నేను చెప్పేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వినేదాన్ని. దేవుని స్తోత్రం చెప్దాం. చెప్పేటప్పుడు ఎలా ఉండాలి? మాస్టర్ ఏదైనా చెప్పారనుకోండి, అది కరెక్ట్గా చేయండి అంటే అది చేసేదాన్ని. వాళ్ళు చెప్పారు, ఈ అమ్మ ఇగో నేను ఈ క్వశ్చన్స్ మీకు చెప్తున్నాను, ఇవే వస్తాయి ఫ్రీ, మనకి వాళ్ళు రాసి ఇచ్చేవారు. జస్ట్ అలా ఇస్తే అది తప్పకుండా మనం చదివామనుకోండి అసలు ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయి. అలా అంటూ ఉండేవారు. ఒక రోజున మా ఫ్రెండ్స్ పాలచర నుంచి వచ్చి దేవకుమారి ఇంటికి వెళ్ళి చదువుకుందాం అని వచ్చారండి. అయ్యి బాబాయ్ ఏమండి, ఒక ప్రక్కనేమో పాటలు బయట, ఒక ప్రక్కన హడావిడి మొత్తం అంతా. ఇదంతా చూసి అయ్యే బాబోయ్ ఎలా చదువుకుంటున్నావు అన్నారు. నిజంగా స్కూల్కి వచ్చినప్పుడు మాత్రమే ఎక్కువ ఉండేది నాకు. నా లైఫ్ ఎప్పుడు బిజీ అయ్యాను చిన్నప్పటి నుంచి కూడా. ఇప్పుడు కూడా ఏమండి, నలుగురు చేసుకునే పని కూడా తక్కువే అనిపిస్తుంది నాకైతే. పని వాళ్ళు అయితే చేయలేరు. నేను చెప్తున్నాను కదా, అక్కడ పడేస్తారు. ఒకదాన్ని ఆలోచిస్తా, ఒకటి చేస్తూనే ఉండాలి. ఒక ప్రక్కన ప్రార్థన చేసుకోవాలి, ఒక ప్రక్కన వాక్యం వింటానే ఉంటాను, ఒక ప్రక్కన చక్క జేబులో సెల్ల పెట్టుకొని పనులు చేసుకుంటానే ఉంటాను. ఏమండి, లేదంటే ఈ బాక్స్కి ఇచ్చుకుంటా. ఒక ప్రక్కన ఏంటి, నా ఆత్మీయ జీవితం పదును పెట్టబడ్డం, ఇంకొక ప్రక్కన శరీరానికి
రొద్దుట లేస్తే దానికి పెట్రోల్ పోస్తానే ఉండాలండి. ఏమండి, పోస్తానే ఉంటే అయిపోతుంది అస్తమానం. కాబట్టి నిజంగా ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పటికిప్పుడు వదిలిపెట్టి రమ్మంటే వెళ్ళాలా వద్దా? ఇన్ని చేసుకొస్తున్నామండి, ఇది నా కోసం అని కాదు. ఒకవేళ ఈ రోజే రమ్మంటే ఏం చేస్తాను, అంతే, అంతకంటే ఏమీ లేదు. దీని మీద మనసు పెట్టుకొని ఇదే నాకు పర్మనెంటు, ఇదేమి లేదండి. అర్థమవుతుందండి? మనం ఏం చేయాలి, చేసుకోవచ్చు, పనులు చేసుకోవచ్చు, కానీ మనసు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలండి? దేవుని మీద మాత్రమే పెట్టుకోవాలి మనసు. గుర్తుపెట్టుకోండి. మరి సువార్త ప్రకటించడానికి యేసు ప్రభు వారు వచ్చారు. మరి ఆయన బాప్తిసం తీసుకొని ఏమండి 40 దినాలు ఉపవాసం ఉండి ఆ తర్వాత అందరినీ స్వస్థపరుస్తా 5, 6, 7 అధ్యాయాలు 8 అధ్యాయాలు మత్తయి సువార్త చూస్తే కనుక అన్నీ కూడా అద్భుతాలే. ఆయన కొండ మీద ప్రసంగం 5, 6, 7 కొండ మీద ప్రసంగం, ముందు ప్రసంగం చేశారు, ఆ తర్వాత అద్భుతాలు చేశారు. ఏమండి, అందరినీ స్వస్థపరచడం జరిగింది. ఆ తర్వాత ఉపమానాలు చెప్పడం ప్రారంభించారు ఆయన. ఉపమానం ఈ టైప్లో ఉంటుంది, ఈ టైప్లో ఉంటుంది. ఉపమానం అంటే ఎవరికైనా చక్కగా ఎక్కుద్ది కదండి. ఏమండి, అన్నం తింటామంటే తిన్నంటాం, ఏమైనా స్నాక్స్ ఇస్తే ఏం చేస్తారు, చక్కగా తింటాం కదా. షార్ట్ మెసేజ్లు ఎలాగో స్నాక్స్ అలా ఇష్టం అవుతాయి కదా. కాబట్టి మరి అందరికీ ఉపమానాలు చెప్తూ ఉండేరు. ఆయన ఏం ఉపమానాలు చెప్పేవారు, ఆయన చెప్పిన ప్రతి మాటలో కూడా పరలోక రాజ్యం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్దాం. ప్రతి చోట పరలోకం అనే మాట ఉంటుంది. ఆయన దేనికోసం చెప్పారు, యేసు ప్రభు వారు చెప్పిన బోధ దేనికోసం అండి, పరలోకం కోసమే. పరలోకాన్ని దేనితో పోలుస్తాను, దేనితో పోలుస్తాను? చాలామంది చేపలు పట్టేవాళ్ళు ఉంటారు. ఏమండి, వాళ్ళు ఏం చేస్తారు, చక్క వల తీసుకొని విసురుతారు, చేపలు పడతారు, ఆ తర్వాత బయటికి లాగుతారు, దాన్ని బుట్టలు దగ్గర పెట్టుకుంటారు. ఏమండి, మంచి చేపలన్నీ ఒక దాంట్లో వేస్తారు, గ్రేడ్ చేస్తూ ఉంటారు. పరలోక రాజ్యం కూడా అంతేనంటండి. ఏమండి, అవునే కదా. యేసుప్రభు వారు చెప్పింది ఏంటి, మంచివి గంపల్లో తెచ్చి పిచ్చి వాటిని ఏం చేస్తారండి, దులిపేస్తారు కదా. ఆ తర్వాత మరి పొలం పంట ఉందనుకోండి, ఏమండి, మంచి నెంబర్ 1 క్వాలిటీలన్నీ వెళ్ళిపోతాయి, మంచి క్వాలిటీ వెళ్ళిపోతాయి. తర్వాత ఒక మాదిరి మరి కొంచెం తక్కువ రేటుకి వెళ్తాయి. మిగిలిన చిన్ని ఉంటాయి తయారవని, అప్పుడు ఏమవుతాయి అవి, అది గింజే. ఏమండి, మామిడికాయ అవ్వచ్చు, కంది గింజ అవ్వచ్చు, మిగిలి ఏమవుతాయండి తయారవ్వకపోతే? తయారవని గింజలు ఏమవుతాయి చెప్పండి, ఏమవుతాయి? అక్కడే దులిపేసి ఏమండి పక్కకు లాగేసి మంట పెట్టేస్తారు. మనం తయారవ్వకపోతే ఏంటి, మనం కూడా అంతే. మంచి క్వాలిటీ ఉంటే ఎలా ఉంటుందండి, ఇలా చూడగానే ఎక్కడికి వెళ్తుందో, ఏ దేశానికి వెళ్తుందో తెలియదండి, చాలా సంతోషపడతారు మంచి క్వాలిటీని చూస్తే. అలాగే దేవుడు కూడా మనం తయారవ్వాలండి, పరలోక రాజ్యం కోసం మనం రెడీ అవ్వాలి. అందుకే మరి ఈ అధ్యాయంలో ఒక్కసారి చూద్దామండి. మరి దానికోసం మరి యేసుప్రభు వారు ఆయన చెప్పడమే కాకుండా ఆయన శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పరలోక రాజ్యం కోసం కొంతమంది అందరికీ ప్రకటించేవాళ్ళు. ఆ సువార్త అలా 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 యేసు ప్రభుతో ఆరంభమయ్యి ఏమండి ఇప్పటి వరకు నా దాకా వచ్చింది కదండి. ఇక్కడ వింటున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు రెడీ అవుతున్నారు, మీ దాకా కూడా వచ్చింది కదా. మరి చెప్పడానికి మీకు చెప్పాలనిపిస్తుందండి పరలోక రాజ్యం కోసం అందరికీ. మీలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఎవరైనా సరే పూజలు చేసేవారు ఎవరైనా కనపడ్డారనుకోండి, చుట్టాలు, ఏమనిపిస్తుంది, భలే ఉంది వాళ్ళ మెల్లో బంగారం, ఏమండి వాళ్ళ చెవులు మోడల్ బాగుంది, వాళ్ళ చీర బాగానే ఉంది, ధనవంతులు కాబోలు మంచి గాజులు వేసుకున్నారు, ఇది అనిపిస్తుందండి. మీకు ఏమనిపిస్తుంది, ఏమనిపిస్తుంది చెప్పండి ఒకసారి. వాళ్ళ మనిషిని చూడగానే ఏమనిపిస్తుంది మీకు? వాళ్ళు దేవుని నమ్ముకొని రక్షింపబడితే బాగుండు, ఇక్కడ బాగానే ఉన్నారు, అనవసరంగా నరకానికి వెళ్ళిపోతారు, లోపల కంగారు, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. వీళ్ళు అనుకుంటారు ఎందుకు అలా చెప్తారు, ఎందుకు అలా చెప్తారు, ఏమండి మాట మాట్లాడితే చాలా ఇష్టమే మాట్లాడితే, కానీ వీళ్ళు ఏం చేస్తారు, చెప్పకుండా ఉండలేరు. మనకేమనిపిస్తుంది, అయ్యో పాపం నరకానికి వెళ్ళిపోతారేమో, వేదన ఒక ప్రక్కన వేదన అనిపిస్తూ ఉంటుంది, అవునా కదా. యేసు ప్రభు కూడా మనందరినీ చూసి నీ నా తప్పులన్నీ క్షమించింది ఎందుకో తెలుసా, మాటి మాటికి క్షమిస్తున్నది ఎందుకో తెలుసా, రేపు నరకానికి వెళ్ళిపోతారేమో అని. ఏమండి ఆయన క్షమిస్తూ పరలోక రాజ్యం కోసం నేర్పిస్తున్నారు. పరలోక రాజ్యం కోసం ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని మనం నేర్చుకుంటున్నటువంటి మనం స్టార్టింగ్లో దేవుని నమ్ముకోకముందు, దేవుని సరిగా ఎరగకముందు అప్పుడున్నటువంటి ఏమండి లక్షణాలు ఇప్పుడున్నటువంటి లక్షణాలు చక్కగా మ్యాచ్ అవుతున్నాయండి.
మీరు దేవుని నమ్ముకోకముందు ఎలా ఉన్నారో, ఏమండి దేవుని నమ్ముకొని ఎన్నాళ్ళు ఉన్న తర్వాత మ్యాచ్ అవుతున్నాయా చెప్పాలి? అవ్వట్లేదా? మ్యాచ్ అయితే మ్యాచ్ అవ్వకపోతే చెప్పండి ఒకసారి. అప్పుడు ఎలాగ ఉన్నాను ఇప్పుడు అలాగే ఉన్నానండి అన్నారనుకోండి, ఏమండి మారు మనసు లేదండి. వాళ్ళు పరలోక సంబంధులు కారు. రావడం వెళ్ళిపోవడంలో ఏమాత్రం కూడా, ఏమండి ఏమాత్రం కూడా మీకు మార్పు రాకపోతే రావడం వేస్టే, అవునా కదా? నేను పరలోక ఆ ఒక్క మెసేజ్ విని చాలా వరకు మారానంటారు కొంతమంది, ఏమండి మరి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత మీరు మార్పు రాకపోతే ఏదో తేడా ఉంది. లోపల గుండె అంటే రాయి ఉంటుందంటండి, ఏమండి అసలైన గుండె కాదంట. దేవుడు అంటాడు మీలో రాతి హృదయం తీసివేసి. రాతి హృదయం అంటే ఏంటి? పనికిరాదు అది. మీరు రాతి గుడ్లు చూసారండి? కోడిగుడ్లు అవి ఒకటైతేనే వండుతాను నేను. కొంచెం మనసు, ఏమండి అవి బుడ్డిగా ఉంటాయి, పిల్లలు అవ్వో ఇంతే ఉంటాయి, బాగుంటాయి టేస్ట్. రాతి గుండె అంటే ఏంటి? అది పనికి రాదనమాట అండి, స్పందన ఉండదు. గుండె అది పనిచేస్తుంది, మీకు ఆరోగ్యానికి పనిచేస్తుంది కాదంటలా, కానీ దేవుని మాట వినడానికి మాత్రం అది కరగదనమాట అండి, ఏమండి అంతేనా కదా? ఒక సీన్ చూపించారనుకోండి, యేసుప్రభుని కొట్టే సీన్ చూపించారనుకోండి, ఎందుకు ఆయన అలాగా బాధలు పడ్డాడు? ఏమండి ఎందుకు అంత కొడుతున్నారు? ఏమండి నా తలకాయ నీ తలకాయ అని చెప్పాలి, ఏమండి అవునా కదా? అంత బాధపడింది ఎందుకమ్మా? అసలు ఆయన ఎందుకు కొట్టాలి? అసలు ఒక మనిషిగా భూమి మీదకి దిగి వచ్చాడు యేసుప్రభు అని చెప్తున్నారు, ఆయనకి ఎంత శ్రమ ఎందుకు రావాలి అన్న ప్రశ్న నీలోకి వస్తే ఏమవుద్ది? కొంచెం విత్తనం మొలకెత్తినట్టు అవుద్ది, అవునా కదా? ప్రతి సమస్యను ఏం చేసుకోవాలి మనం? ప్రతి పాయింట్ కూడా మనం ఏం చేయాలి? కొంచెం లోతుగా ఆలోచించడం మొదలు పెడితే సువార్త నీకు అర్థమవుద్ది. యేసుప్రభు వారు వచ్చింది ఎందుకు అంటే నిన్ను నన్ను రక్షించడానికి. సువార్త ప్రకటించింది ఎందుకు అంటే మనం అలా నడుచుకోవడానికి, అంతేగాని సరదా కాదండి. ఎంతసేపు చెప్పింది ఏం చెప్పింది కదా. ఏం నేర్చుకున్నారు మీరు? ఏం నేర్చుకున్నారు? ఇంతకాలం వస్తున్నారు, ఏమండి అర్థమవుతాయండి నేను చెప్పే మాటలు? దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి ఇక్కడ చదవండి, చెక్క చదవండి మరి మీరు 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరిని పంపాను. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన 70 మందిని అంటండి. చాలామంది వచ్చారు, యేసుప్రభు బోధ విన్నారు. 12 మంది ఫస్ట్ వచ్చారు. ఆ తర్వాత ఆ సంఖ్య పెరిగి ఎంతవరకు వచ్చిందండి? 70 మందికి వచ్చింది. శిష్యుల సంఖ్య విస్తరించింది. ఏమండి సంతోషమే కాదా? సంతోషం అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. సంతోషమే నిజంగా. అయితే యేసుప్రభు వారు ఎంతో సంతోషపడ్డారు. మీరు అందరూ ఏం చేస్తారంటే, పలానా ఊరికి వెళ్తున్నాం కదా, మీరు ఇద్దరిద్దరు, అందరు కూడా ఇద్దరిద్దరుగా వెళ్ళండి. ఏంటి? యేసుప్రభు వారు వస్తున్నారమ్మా, మీ ఇంట్లో ఎవరైనా రోగులు ఉంటే కనుక వారిని రెడీ చేసుకొని ఆ రోడ్డుకి తీసుకురండి, ఆయన వస్తున్నారు. మరి పెద్ద జనసమూహాలు ఉంటే సందులు గొంతులు తిరగాలంటే కష్టం కదండి. కాబట్టి మీరు అందరూ కూడా రండి, ఆయన వస్తున్నారు, ఇవాళ వస్తున్నారు అని చెప్తే ఆయన బయలుదేరారు అనుకోండి. జన సమూహాలు ఆయన్ని వెంబడిస్తూ ఉండేవారు. చాలామంది ఉండడంలో ఆయన వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన ముట్టుకోవాలనేవాడు కొంతమంది, మా ఇంటికి రండి అనేవాడు కొంతమంది, ఏమండి అలా. మరి ఆయన ప్రయాణం ఎప్పటికి వస్తుందో తెలియదు, కానీ ఇద్దరిని పంపించి ఆ ఊర్లో ఆ గ్రామాల్లో మరి రెడీగా ఉండండి అని చెప్పడానికి శిష్యుల్ని పంపిస్తూ ఉండేవారు. వారితో ఇద్దరిని పంపించి వారితో ఇలా చెప్పారు ఆయన యేసుప్రభు వారు, కోత విస్తారముగా ఉన్నది కానీ దేవుని స్తోత్రం చెప్దామండి. ఏమండి ఈ మాట బాగుందండి, బాగుందా? కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. మీకు వ్యవసాయాలు ఉంటే మీకు అర్థమవుద్ది, మీకు ఏ అయినా సరే ఉంటే మీకు అర్థమవుద్ది. బిజినెస్ బాగా సాగుతుంది అనుకోండి, అందించలేని పరిస్థితిలో ఉంటే, నమ్మకమైన పనివాళ్ళు కాకపోతే అప్పుడు ఆ బాధ ఏంటో మీకు అర్థమవుద్ది. నమ్మకమైన వాళ్ళు ఉంటే జీతం బాగానే ఇవ్వచ్చు, కానీ నమ్మకస్తులు కనపడరు. 2 నిమిషాలు చేసేసి కూర్చుంటారు. నీ పని అయితే నువ్వు కూర్చుంటావా? ఏమండి నా పని అయితే ఇంటి దగ్గర ఏముండదు, జీతం రోజంతా చేస్తాం. కానీ యజమాని దగ్గరికి వెళ్ళినప్పుడు
వెంటనే ముగించేయాలి, పంట ఉంటుంది కాదంటలా. ఏమండి ఇంకా కోసేది ఉంది, ఏమండి టక్మని దిగేస్తారు. చాలామంది పని వాళ్ళని నేను చేయించుతూ ఉంటాను, నాకు తెలుసు. ఏమండి నేను కొత్తగా ఏం మాట్లాడలే, వాళ్ళకి అన్నీ ఇవ్వాలనిపిస్తుంది. పాపం వాళ్ళు మన దగ్గరికి మళ్ళీ ఎప్పటికి వస్తారో తెలియదు కదా, అన్నీ ఇవ్వాలనిపిస్తాయి. తీరా చూస్తే 5 అవ్వకముందే 4:30 అవ్వకముందే ఏం చేస్తారు వాళ్ళు, ఇంకొక పని చిన్న పని చెప్దాం అనుకునే లోపల ఏం చేస్తారు, చేతులు కడిగేసుకొని బండి బయటికి తీసేస్తారు. ఏవో వద్దండి, మళ్ళీ తర్వాత ఎక్స్ట్రా ఇద్దాం అనుకుంటే ఏమనిపిస్తుంది, మాట్లాడుకుంటే వాళ్ళ జీతం చేతిలో పెడతాం, ఏమనో ఇంకా. ఏమండి కానీ నమ్మకస్తులుగా చేసి టైం వరకు చేస్తే మీరు చేయవలసిన పని అయినప్పటికీ కూడా ఏం చేస్తారు, ఎక్స్ట్రా ఇస్తారా ఎవరా? ప్రతి వాడు కూడా తన పని వలన తన పనికి ప్రభువు వలన జీతం పొందునని రూలు ప్రకారం చేసుకోవాలంటండి. మీరు ఏ పని చేసినా ఎలా చేయాలి, నమ్మకంగా చేయాలి. నువ్వు ఎక్కడ చేసినా ఏం చేయాలి, నమ్మకమే. వచ్చే జీతాన్ని బట్టి పని చేయడం కాదు, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా నమ్మకత్వం అనేటువంటిది నీలో ఉంటే కనుక. ఏమండి నేను డ్రెస్సులు కుడతా ఉండేదాన్ని అస్తమానం, ప్రక్కన వాళ్ళు కుడతా ఉండేవారు. ఏమండి కుడతా ఉంటే టక తెమిలిపోతూ ఉంటాయి. అది ఎలా అంటే లైనింగ్ ఉంటుంది డ్రెస్సు, ఇలా వేసి వెనక్కి తిప్పేయచ్చు, 1 నిమిషాలు అలా కుట్టుకు రావచ్చు. మాదేంటంటే ముక్కలు కట్ చేసి మెడకి అలాగా ఎడ్జి కడతాం. కడితే ఎలా ఉంటుందంటే 10 సంవత్సరాలు, ఇప్పుడు నా దగ్గర ఉన్న డ్రెస్సులన్నీ 10 సంవత్సరాల నుంచి వేస్తాం, కానీ ఏమవదు. అది ఉందనుకోండి 6 నెలలు అవ్వకముందే మధ్యలో అలా చిరిగిపోద్ది, ఇలా వీపు మధ్యలో. ఏమండి నా మనసు అనిపించేది అందరికీ సంతోషమే అలా కుట్టడం. ఈసారి కుట్టేద్దాం అనుకుంటే కట్ చేసి మళ్ళీ మెడ మొక్కలు కట్ చేస్తుంటే దేవుడు నాలో అనేవాడు, నువ్వు చేయలేవు అనేవాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఎందుకని ఏమండి పనిలో ఏమండి నిపుణత అనేటువంటిది కావాలంట. దేవుని స్తోత్రం చెప్దాం. తన పనిలో నిపుణత కలిగినటువంటి వాడిని నువ్వు చూచితివా, వాడు రాజులు ఎదుట నిలబడతాడు. నా పనిలో నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. ఏమండి నా పని, నేను చేసే పనిలో నా పని అది లెక్క. అందుట్లో నా నమ్మకత్వాన్ని చూసి దేవుడు ఏం చేశాడు, ఇక్కడ పెట్టుకున్నాడండి. లేకపోతే ఊరికినే రారండి. ఆయన నవ్వుకున్నట్టు అర్థమయ్యేది. ఆ తర్వాత నేను ఒకసారి వాక్యం వింటూ ఉంటే ఒక అతను విగ్రహాలు తయారు చేసేవాడు అంటండి. విగ్రహాలు తయారు చేస్తే అంటే మరి మహాత్ములు గట్రా అందరూ ఉంటారు కదా, అలాంటి విగ్రహాలు. కొంతమంది ఫ్రంట్ మాత్రం నీట్గా చేస్తారంట, బోడిగా ఉంచుతారంట వెనకాల. ఒక ఆయన మాత్రం ఏమండి చక్క జుట్టు, వెనకాల కాలరు, నీట్గా షర్ట్ ఉన్నట్టు. ఏమండి ఇంకో 10 నిమిషాలు ఎక్స్ట్రా పడుద్ది. ఏమండి అలా ఉంటే బాగుంటుందా, వెనకాల అసలు బాగోకపోతే బాగుంటుందా? ఏమండి ఏది బాగుంటుంది? నమ్మకత్వం అంటే ఎలా ఉండాలి, ఫినిషింగ్ వర్క్ అనమాట అండి. ఏదైనా మనం ఏం చేయాలి, జాగ్రత్తగా చేయగలిగితే. తన పనిలో జాగు చేయవాడు ఏంటంటే నష్టము చేయవానికి సోదరుడంట. పనిలో జాగు. ఏమండి పెడితే కూర్చొని తిని మళ్ళీ వెళ్ళి పడుకొని 2 గంటలు పడుకొని లేచి వచ్చారనుకోండి, జీతం ఇచ్చే వాళ్ళకి ఎలా ఉంటుందండి చెప్పండి. మీరు పెట్టుకుంటే మీకు అర్థమవుద్ది, నేను చేయించేటప్పుడు కాదు. ఏమండి మీరు వస్తున్నారని కాదు, మీకు ఎవరైనా పని వాళ్ళని పెట్టుకుంటారు, మీ పొలమే చేసుకుంటా పని వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళు 3 గంటలకు కూర్చొని వచ్చారనుకోండి, వచ్చేటప్పుడు తీరిగ్గా వస్తున్నారనుకోండి, 10 అయింది తీరిగ్గా వస్తున్నారు, అప్పుడు ఎలా ఉంటుంది, కోపం వస్తుందా? ఇంకోసారి పిలవబుద్ధిగా చురుగ్గా చేసేవాళ్ళు ఏం చేస్తారు, రెండమ్మ పిలుస్తారు. ఇక్కడ అంటే కోత విస్తారముగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. కోత విస్తారం అయిపోయింది, పనివారు కొద్దిగా ఉన్నారు. ఎందుకని? ఆయన జీతం ఇవ్వట్లేదు. ఆయన ఎలాంటి జీతం ఇస్తారో తెలుసా? ఆయన ఎలాంటి రైతు తెలుసా? ఆయన ఎలాంటి యజమానుడో తెలుసా? ఏమండి ఎలాంటి ప్రొద్దుట మొదలుకొని సాయంత్రం వరకు 5 వరకు వచ్చిన వాళ్ళకి సమాన జీతం ఇచ్చేవాడు అంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. మరి ఇంకేం తక్కువైందండి? ఏమండి అందరికీ ఏమనిపిస్తుంది? నేను చిన్నప్పుడు కూడా మా అక్కాళ్ళ పిల్లలు, అన్నయ్యాళ్ళ పిల్లలు అందరినీ చూసి వాళ్ళందరూ దేశ విదేశాలకు వెళ్ళిపోవాలి సేవకని అంత మురిసిపోయేదన్నాం. వాళ్ళకి చెప్తే శిష్యర్కమైనటువంటి వాక్యం మాత్రమే చెప్పేదాన్ని వాడి దగ్గర. ఎవరి శిష్యుల వలె ఉండాలని, ప్రాణాలు అర్పించేవారిగా ఉండాలని. ఎక్కడైనా మామూలు ప్రశాంతంగా చెప్తావు, ఇక్కడికి రాగానే ఈ వాక్యాలే చెప్తావు ఎందుకు అంటూ ఉండేవారు. ఏమండి ఎవరి పనులు వాళ్ళు పెట్టుకుంటే, అంటే నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను పని చేసుకుంటున్నాను, లేకపోతే నాకు పని కుదరకపోతే నేను చేయనండి, ఇంకా తప్పదు. ఏమండి ఇది చూసుకుంటా చేసుకుంటున్నాను కాబట్టి
ఏదో మందిరానికి సంబంధించి చేస్తున్నాను అంతే, నా కోసం ఏమీ కాదు ఇది. ఏమండి, దేవుడిగానే మాట్లాడి ఇది కూడా మానేసే అంటే స్పాట్లో అలా మానేసేయడానికి సిద్ధంగానే ఉన్నా నేను. ఏమండి, పౌలు గారు ఏదో డేరాలు కుట్టారని చిన్న మాటను బట్టి నేను కూడా కొంచెం ఇక్కడ చేస్తున్నాను అంతే. కాబట్టి నిజంగా కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకోవాలి అని దేవుని వాక్యం ఉంది. మనం ఏం చేయాలంటండి, ప్రభువా సువార్తికుని లేపండి, ప్రభువా లేపండి లేపండి అని ప్రార్థన చేస్తే ఏంటి, మోషే గారు అంటాడు ఎవరినైనా పంపించవచ్చు కదా. నేను వచ్చినప్పటి కాడ నుంచి కూడా నేను ఫస్ట్ మీతో మాట్లాడినప్పుడు కూడా నాకు మాట ఇలాగే ఉంది, మాంద్యంగానే ఉంది. మాట నేర్పడతానం ఏమీ లేదు ప్రభువా. మీరు చదివితే 5-6 సార్లు ఉంటుందండి. ఏమండి, ప్రభువా నేను కాకుండా ఇంకెవరినైనా చూసుకోండి, ఇంకెవరినైనా చూసుకోండి. కానీ మోషేలో ఏమి నచ్చింది, నమ్మకత్వం నచ్చింది. దేవుని స్తోత్రం చెప్దాం. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ కూడా నమ్మకంగా ఉంటాడు. కాబట్టి దేవుడు వదిలిపెట్టుకోడండి. నేను రాను ప్రభువా అంటే, నా పని నేను చేసుకుంటాను ప్రభు అంటే ఏం చేస్తాడు ఆయన? కుదరదు. ఇంకే పని నీకు సెట్ అవ్వదు అనమాట అండి. ఇంకే పని సెట్ అవ్వదు. ఎటు చూసినా అయోమయం. ఆ తర్వాత ఏమవుద్దండి, ఆయన పనే సెట్ అవుద్ది. ఎందుకని, నువ్వు వెళతావు, సూపర్గా పని చేస్తావు, నీ పనికి 1000 రూపాయలు ఇవ్వచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, 400 కట్టిస్తారు. ఒరేయ్ అక్కడ పని మానేసి నా దగ్గరికి వచ్చేసే, నువ్వు అక్కడ 1000 రూపాయలు పని చేస్తున్నావు, నువ్వు టైంలో ఎంత పని చేస్తున్నావు, నమ్మకంగా చేస్తున్నావు. 400 రూపాయలు అని పెట్టారు. ఎందుకు పెట్టారు? వీళ్ళు సరిగా చేయరు కాబట్టి పెట్టారు. ఈ 400 పనికి 200 పని చేస్తారు వాళ్ళు. నువ్వేం చేస్తున్నావు, 1000 రూపాయలు పని చేస్తున్నావు. అప్పుడు అలాంటి మంచి వ్యక్తిని ఎక్కడ పెట్టుకోవాలనుకుంటారు? దేవుడే పెట్టుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్దాం. మీ పనిలో నమ్మకత్వాన్ని పైన ఆయన చూస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, నీ చిన్న పనైనా సరే, చిన్నదైనప్పటికీ కూడా. ఏమండి, నాకు అనిపిస్తే పాలు పోయించుకునేదాన్ని నేను. శివ అని వాళ్ళు డేట్లు వేసుకోరు, వీళ్ళు నమ్మకంగా ఉంటారు కదా అని చెప్పి డేట్లు వేయరండి వాళ్ళు. ఏమండి, డేట్లు వేయకుండా పాలు తీసుకొచ్చేదాన్ని. ముందు నెలలో ఆ డేటా, తర్వాత నెలలో ఆ డేటా గుర్తులేదు. శివ ఏ డేటు అంటే, ఏదో ఒకటి కుమారి చూసుకో, నువ్వే చూసుకో, అదా ఇదా తలకాయ పోటు వచ్చేదండి. ఏమండి, ఆలోచించి మన డబ్బులు పోతే పోయినాయి, ఈసారి కాడ నుంచి కరెక్ట్ రాయడం అన్నా చేయాలి, క్యాష్ అన్నా ఇవ్వాలి. దేవుని స్తోత్రం చెప్దాం. ఎప్పుడు అంతకంటే ఎక్కువ ఇచ్చాను, కానీ ₹1 కూడా నేను ఎప్పుడు కూడా ఎవరిది ఉంచుకోలేదండి. వాళ్ళు వచ్చి అమ్మ ఇదిగో నీ డబ్బులు నా దగ్గర ఉన్నాయంటే, ఏమండి అది మనకేమవుద్దండి, తప్పే కదా. వాళ్ళు కష్టపడి చేసుకుంటున్నారు కదా, అవునా కదా. మరి డబ్బులు వాడేసుకొని ఎప్పుడు కోయిద్దాం, చేంజ్ చేసుకొని ఎప్పుడు కోయిద్దాం, అవి పెద్ద తప్పులండి. మనకు తెలియనటువంటి తప్పులు. చాలా జాగ్రత్త. ఎవరి డబ్బులు నీ దగ్గర ఉండకూడదు. ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఏం చేయాలి, ఇచ్చేయాలి. ఎప్పటికప్పుడు ఇచ్చేసుకోవాలి. ఉంటే చేసుకోవాలి, లేకపోతే లేదు. కాబట్టి చాలా జాగ్రత్త. ఇక్కడ కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఫ్రాడ్ చేశారు. ఏమండి, బిలాం ఏం చేశాడు, ఫ్రాడ్ చేశాడు. ఏమండి, గెహాజీ ఏం చేశాడు అంటే, పనికి వచ్చారు. పనికి వచ్చిన తర్వాత ఏమండి, కొంతమంది రకరకాలు చక్క పెడతా ఉంటారు. అసలు పని మానేసి ఏం చేస్తారండి, నా పనికి వచ్చారండి, అక్కడ పొలాలు బాగున్నాయి అని చెప్పి అక్కడికి వెళ్ళి పొలాలన్నీ ఏరుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారండి. వెళ్ళిపోయేటప్పుడు పొలాలు తీసుకెళ్దాం అనుకుంటారు. అప్పుడు నాకు ఏమనిపిస్తుంది చెప్పండి. నా పని చేయాలి కదా. దేవుని పనికి వచ్చిన తర్వాత కూడా ఏమండి, దేవుడు పోషిస్తూ ఉన్నాడు, దేవుడు సంరక్షిస్తూ ఉన్నాడు. వద్దు అని చెప్పిన దానికి కూడా పరుగులు పెట్టారు వాళ్ళు. వద్దు, ఆ మనుషుల్ని శపింపకూడదు అంటే డబ్బులు తీసుకొని శపిస్తాడా? అది నువ్వు తీసుకోకూడదు, అది శాపగ్రస్తం అవుద్ది అని చెప్తే దైవజనుడు వద్దు అంటే గెహాజీ ఏం చేశాడండి, పరుగు పెట్టాడంటండి. మనం ఏం చేయకూడదు, ఆయన పనికి వచ్చిన తర్వాత ఏం చేయకూడదు, వద్దు అన్న పని మనం చేయకూడదు. వద్దు అని నీ మనసు చెప్పింది అనుకోండి, ఇది తప్పు అని చెప్తే ఏం చేయాలి, మనం దాన్ని వదిలిపెట్టేసి ఆయన పని మీద మాత్రమే ఉండాలి. మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మీరు ఏం చేయాలి, అయ్యా బోళ్ళంతమంది ఈరోజు సేవకులుగా లేవాలనైనా అని ప్రార్థన చేసుకోవాలి. ఏమండి, తెల్లవారక ముందే లేచి ఏమండి తెల్లబారినటువంటి పంట కోసం ప్రార్థన చేయాలంటండి. ప్రభువా సేవకులను పంపించండి ఆయన అని. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి పంపుము దేవా
పనివారలను పంటను కోయుటకు. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు. కొంతమంది శ్రమ పడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు. ఏమండి, ఈ పంట కోసేది ఏమండి కష్టమేం కాదు, చాలా క్లాస్. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, చక్కగా ఏముంటుందండి, ఆటోలో తీసుకెళ్తాం, పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం. ఏమండి, తర్వాత మంచి భోజనం పెడతారు, పలావ్ పెడతారు. మన రాజ్కుమార్ చక్కగా ఫ్రైడ్ రైస్ అంటే సూపర్ ఫ్రైడ్ రైస్, అది చాలా బాగుంది. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, మరి రాధిక వాళ్ళు చికెన్ వండారు. ఎవరైనా పెట్టకుండా మాంటారండి? పెట్టకుండా మాంటారా? మీరు రావడం ఎలా ఉంటుంది? అబ్బా, చుట్టాలు వచ్చినా అంత సంతోషం ఉండదు. మనం అడుగు పెడితే ఎలా ఉంటుంది? ఎంత సంతోషపడిపోతారో. వచ్చిన వాళ్ళని బట్టి సంతోషం, వాళ్ళ సంతోషం, వీళ్ళ సంతోషం. ఏమండి, ఇంత బాగుంటుంది ఈ కోత. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, మరి కష్టపడిపోతున్నారు అందరూ కూడా. చాలా బాగుంటుంది. దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు కూడా సంతోషిస్తూ ఉంటారు. కాబట్టి ఈ కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకోవాలంటండి. ముందుకెళ్దాం. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్టు మిమ్మల్ని పంపుచున్నాను. ఏంటంటండి, అందరూ ఎలాంటి వాళ్ళు? తోడేళ్ళు. అంటే మమ్మల్ని తోడేళ్ళు అంటారా అంటే, ఏమండి, తోడేళ్ళు అంటండి చీల్చేస్తుందంట. వాళ్ళకి ఇంకా గొర్రెల స్వభావం రాలేదు, మారుతారు కొన్నాళ్ళకి. కాబట్టి వాళ్ళు ప్రస్తుతానికి వెళితే చాలు. ఎందుకు వచ్చారు సేవకి? మీరు కూడా తయారయ్యారా? ఏమండి, దేవుని కోసం చెప్పాలా? వాళ్ళు నేర్చుకుంటారు కదా అని చెప్తూ ఉంటారు. ఏమండి, ఎందుకని వాళ్ళకి తెలియదండి. ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు రాజ్కుమార్ చెప్పింది, వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి బండి మీద నుంచి పడిపోయి ఉన్నాడంటండి. పాపం ఏయో భోజనాలు కట్టించుకున్నాడు, ఎలాగోనా కర్రీస్ గట్రా అన్నీ ఉన్నాయంట, అక్కడ పడిపోయి ఉన్నాయంట, బండి పక్కన పడిపోయి ఉందంట. ఏమండి, మరి వాళ్ళు వెళతా ఉంటే చాలామంది ఉన్నారంట, ఎవరు సహాయం చేయలేదంట. అయితే మరి రాజ్కుమార్ అందంట, మావయ్య ఒకసారి చూద్దాం, కాల్ చేద్దాం అనేసి అన్నారంటండి. ఏమని 108కి కాల్ చేద్దామంటే, మరి అప్పుడు మావయ్య అన్నారంట, నువ్వు ఉన్నావు కదా, వీళ్ళందరూ మగోళ్ళు ఉన్నారు, మరి నేను దించేసి రావాలి అన్నారంట. అయ్యో అనుకొని వెళ్ళిపోయి మరి చాలా బాధ అనిపించిందంట. అయ్యో, ఒక్కళ్ళన్నా సహాయం చేస్తే బాగుండు, ఒక్కళ్ళన్నా సహాయం చేస్తే బాగుండు ఏమండి అనిపించిందంట. తీరా చూస్తే కల వచ్చిందంట, మా మావయ్య గారికి పడిపోయినట్టు. ఏమండి, ఆయనే పడిపోతే ఎవరో సహాయం చేయకపోతే ఎలా ఉంటుంది? దేవుడు చూపించడం అనమాట. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి ఏంటి అంటే, మరి ఎందుకు చెప్తారు సువార్త అంటే, పడిపోయిన వ్యక్తిని లేపడం బాగుంటుందా, వదిలేసి వెళ్ళిపోవడం బాగుంటుందా? ఏమండి, కాబట్టి కష్టాల్లో ఉన్నవారికి, శ్రమల్లో ఉన్నవారికి సువార్త ప్రకటించడం అనేటువంటిది ఏంటంటండి, ఒక యాక్సిడెంట్ అయిపోయి పడిపోయిన వ్యక్తిని కనికరిస్తే ఎంత సంతోషం అండి. వాళ్ళు సంతోషపడక్కల, నీ మనసు సంతోషపడదు, దేవుడు సంతోషపడతాడు. దానికి రావాల్సిన దీవెన ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచే వస్తుంది. మరి ఎందుకు ప్రకటిస్తున్నారు సువార్త అంటే, అందరూ అదే స్థితిలో ఉన్నారు, అందరూ పడిపోయిన స్థితిలో ఉన్నారు, పడిపోయే స్థితిలో ఉన్నారు, యాక్సిడెంట్ అయ్యే స్థితిలో ఉన్నారు. అందుకోసమే ముందు జాగ్రత్త. వందనాలండి. అందరికీ ముందు జాగ్రత్త చెప్పడానికి సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరములు అంటాడు. ఏమండి, మరి తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్టు, గొర్రె పిల్ల అంటండి. గొర్రె పిల్లను పంపితే ఉంచుతాయండి? కుక్కల మధ్యకి కుక్క పిల్లను పంపితేనే చింపేస్తాయి. తోడేళ్ళు అంటే అసలు గొర్రెలు అంటే చాలా ప్రీతి. మరి వాటి మధ్యకి గొర్రెను పంపిస్తే, గొర్రె పిల్లను పంపిస్తే ఉంచుతాయా? కానీ దేవుడు తోడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్దాం. చదవమ్మా. మీరు సంచినైనను జాలినైనను ఏం తీసుకెళ్ళక్కర్లా, మీరు సంచి అక్కలా, జాలి అక్కలా, మీరు చెప్పులు అన్నీ రెడీ చేసుకొని, మాకలాంటి వాళ్ళు రెడీ చేసుకుంటూ ఉంటారులేండి కొంచెం. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు, ఏమీ కూడా తీసుకొని పోవక్కర్లేదు మీరు. వెళ్ళేటప్పుడు సువార్తకి బయలుదేరినటువంటి వాళ్ళు జాగ్రత్తగా వినండి. అందరూ కూడా వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళినా, అందరం బయలుదేరి వెళ్ళేటప్పుడైనా ప్రార్థన చేసుకొని ప్రార్థనా పూర్వకంగానే ఉండాలి. కానీ అమ్మ ఏం చేస్తున్నారు, మీ ఆయన గారు ఏం చేస్తున్నారు, మీ అమ్మాయి అక్కడికి వెళ్ళిందంట, ఎంతమందికి పెళ్లి చేసావు, ఏమండి పిల్లలు ఎంతమంది, ఇవన్నీ పనికిరావండి. సువార్తకి వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలండి?
మీ ఇంటికి సువార్థికులు వచ్చారనుకోండి, వాళ్ళు కూడా ఎలా ఉండాలి? నేను అందుకే సువార్త అంటే ఎలా అంటే వెళ్ళగానే, నేను నన్ను ఒక్కదాన్ని రమ్మంటే నేను వెళ్ళండి. అందుకే ఆటో కట్టించుకొని వెళ్తే ఏంటి, చాప వేసేసి ఉంచుతారు, రెడీగా ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుంది? చక్కగా ప్రార్థన జరిగిందనుకోండి, మనకి ఏ పాపం ఉండదు. డైరెక్ట్గా ఎవరి కోసమైనా చెప్పుకుంటారు. ఆ మధ్యలో విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని ఏదో మాటలు వస్తాయి. ఆటోమేటిక్గా ఏ మనిషినో తక్కువ చేసి మాట్లాడడం జరుగుతుంది, మనకి పాపం వస్తుంది. కానీ మనం వెళ్ళగానే ప్రార్థన చేసుకొని వస్తే ఏమవుద్దండి? వాళ్ళకి ఆశీర్వాదం, మనకి కూడా ఆశీర్వాదం. మీరు ఏం పట్టుకెళ్ళిన అవసరం లేదు. ఒక ఇంటికి మీరు వెళితే గనక, మీరు ఎవరైనా ఇంటికి వెళితే ఏమని చెప్పాలంటండి? మీ ఇంటికి సమాధానం అగునుగాక. దేవుని స్తోత్రం చెప్దాం. షాలోమ్ అని చెప్తే మీకు సమాధానం అగునుగాక. సమాధానం అంటే ఏంటి? దేవునికి మీకు సమాధానం. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని ప్రజలు వస్తే దేవునికి మీకు ఉన్నటువంటి అడ్డుబండలన్నీ తొలగిపోతాయి అంటండి. ఏమండి? తొలగిపోతున్నాయండి. వీళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు కదా. దేవునికి మనకి ఉన్నటువంటి అడ్డుబండలన్నీ తొలగిపోతాయి. దేవునికి మీకు సమాధానం కలుగుద్ది. మధ్య కూడా ఏదైనా ఉంటే, ఏమండి, నెట్ ప్రాబ్లం ఏమన్నా ఏమైపోద్ది? తొలగిపోద్ది అంటండి. 2 మాటలు చెప్తారు, ప్రార్థన చేస్తారు, అప్పుడు ఏమవుద్ది? మనకి ఆయనకి ఉన్నటువంటి మధ్య గోడలు తొలగిపోతాయా? సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల ఎవరైనా సరే ఆ ఇంటి వాళ్ళు, ఏమండి రండి, వచ్చారా రండి అని అన్నారనుకోండి, వాళ్ళు సమాధాన పాత్రులు అనమాట అండి. వాళ్ళు ఉండిన ఎడల మనం మీకు సమాధానం కలుగునుగా కంటే, ఆ సమాధానం దేవుని యొక్క సమాధానం వాళ్ళ మీద నిలుస్తుంది అంటండి. ఏంటి వద్దులండి అన్నారనుకోండి, ఏమో ఎందుకు పొద్దున్నే వచ్చారు, పని లేకుండా వచ్చారు అన్నారనుకోండి, ఏమైపోద్దంట? వెళ్ళిపోద్ది, ఉండదంటండి, ఆశీర్వాదం ఉండదనమాట. ఎవరైనా సరే వాళ్ళు నమ్మకస్తులు అని చెప్తే, మీరు ఏ ఇంటికి వెళ్ళటం యోగ్యుడో విచారణ చేసి వెళ్ళమని మరి మత్తయిలో ఉంటుందండి. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా పెడితే ఏం చేయాలంటండి? అక్కడ తింటూ త్రాగుతూ ప్రార్థన చేయాలంట. ఒక రోజంతా, ఒక రోజు 2 రోజులు వాళ్ళు ఇంట్లో. అంతేగాని ఈ ఇల్లు తిరిగి ఆ ఇల్లు తిరిగి ఆ ఇల్లు తిరిగి, ఏమండి, మొత్తం ఇల్లన్నీ దర్శించేసుకొని రాకూడదంట. మా అన్నయ్య ఉన్నాడు అనుకోండి, ఏమండి, ఒకే ఇంటికి వెళ్తాడు, అంతే వెళ్తాడు, అక్కడ ప్రార్థన చేసి పాటలు పాడి ప్రార్థన చేసి మళ్ళీ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ వెళ్తాండి, పక్కకి వెళ్ళడం. మీరు పక్కనే ఉన్నాయి కదా, రెండు ఒక అడిగేయండి, ప్రార్థన చేయండి అంటే, నేను రానమ్మా, మళ్ళీ రేపు పొద్దున్న వస్తానులే. వాక్యం అది కరెక్ట్గా. ఏమండి? ఆ ఇంట్లోనే ఉండు, పనివాడు తన జీతమునకు పాత్రుడు. మీరిచ్చేవి కావండి, ఏమండి, మీరిచ్చేది కాదు, దేవుడు ఇస్తాడు తర్వాత. మీరు ఇవ్వలేరు ప్రస్తుతానికి, మీకు ఇవ్వడానికి వచ్చారు వాళ్ళు. మీరు చేర్చుకొని కన్నా ఒక టీ ఇవ్వగలరా, మంచినీళ్ళు ఇవ్వగలరా, ఇచ్చుకున్నారనుకోండి, ఆ తర్వాత ఆయన ఏం చేస్తారు? ఆయన ఇస్తాడు ప్రతిఫలం. ఏం చేయకూడదు అంటండి? ఇంటింటికి తిరిగి వాళ్ళు అరిసెలు ఇస్తే, వీళ్ళు జంతికలు ఇస్తే, వాళ్ళు ఊరగాయ ఇస్తే, అన్ని మూట కట్టి బండి మీద పెట్టి ఇంటికి వచ్చి ఎవరేమి ఇచ్చారు, దేవుడా నీకు స్తోత్రం అందండి వాక్యం. మనం ఏం చేయాలి? బయలుదేరేటప్పుడు ఎలా ఉండాలి? వాక్య ప్రకారమే ఉండాలి. కరెక్ట్గా ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, పిలవకుండా కూడా వెళ్ళకూడదంట దేవుని వాక్యం. ఏమండి? ఒకవేళ వెళ్ళారు, ఆటోమేటిక్గా వందనాలు చెప్పినప్పుడు ఏం చేయాలి? మా ఇంటికి రండి అంటే సమాధానం కాబట్టి నిలబడద్దు, కాబట్టి మనం వెళ్ళటం మంచిది. మీరు ఏ పట్టణంలో వెళ్ళినా ఎవరైనా సరే, ఏమండి మా ఇంటికి రండి తప్పకుండా, మీరు వస్తే మాకు దీవెనండి, మీరు వస్తే ఆశీర్వాదం అండి, యేసు ప్రభు భక్తులు అంటే మాకు ఇష్టం అండి, మా ఇంటి దగ్గర ఉండడానికి రండి అన్నారనుకోండి, ఆ ఇంటికి వెళ్ళొచ్చంట. ముందు పెట్టి కూడా తినొచ్చంటండి. ఎవరైనా రోగులు ఉంటే ఏం చేయాలంటండి? చిన్న ప్రార్థన చేస్తే ఏమవుద్దంట? స్వస్థపరచుడి అంటే అధికారం ఇచ్చేసాడు వాళ్ళకి. ఈ 70 మందికి యేసు ప్రభు సెలవిచ్చే మాట ఏంటంటండి? స్వస్థపరచండి. ఏంటంటండి? మనం వెళ్తే ఏంటంట? దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చింది అని చెప్పాలంట. దేవుని రాజ్యం అంటే అర్థం ఏంటి? ఏమండి? దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చింది అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువారు, యేసు ప్రభువారి సైన్యం, యేసు ప్రభువారి దూతలు. ఏమండి? ఒక రాజ్యం అంటే రాజుగారు ఉంటారా ఉండరా? రాజుగారు, మంత్రి గారు, వాళ్ళ యొక్క సేనంతా ఉన్నట్టు. ఒక్కడమే వెళతాం, ఇద్దరమే వెళతాం. కానీ ఎవరు వెళ్ళినట్టంట? దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చింది అని చెప్పాలంటండి.
ఒకవేళకైనా మాకు వద్దండి, మేము వినదలుచుకోలేదండి, మాకు వద్దండి అన్నారనుకోండి, మీరు బయటికి వెళ్ళి మాకు ఏది వద్దండి, సరే అండి, మేము సువార్థికులుగా వచ్చాం కానీ మీరు మా మాటలు వెళ్ళలేదు, మమ్మల్ని చేర్చుకోలేదు కాబట్టి మా తాతయ్య గారు వెళ్తూ ఉండేవారు. ఎందుకంటే ప్రార్థన చేసి వెళ్తూ ఉండేవారు. ఎందుకు చెప్పులు దులుపుతున్నారంటే నాకు తెలియదు ఆ టైంలో. అసలు ఏంటి అంటే సువార్త ప్రకటించింది ఇక్కడ ఉన్నటువంటి దులిపిన ధూళి అక్కడికి వస్తుందంటండి. ఆ ధూళి మన మీద సాక్ష్యం చెప్పడానికి సువార్త ప్రకటించారు వీళ్ళు విన్నారా లేదా, ఆ ధూళి అక్కడ ఉంటుందండి, దాన్ని టచ్ చేస్తే ఏమవుద్ది, మొత్తం వచ్చేద్ది అనమాట మందంట. ఆ ధూళి దులిపివేయడి. ఒక ముక్క చెప్పాలంట, దేవుని రాజ్యం వస్తుంది, సమీపించింది, జాగ్రత్త అని చెప్పేసి ఆ ధూళి దులిపేసి మనం వెళ్ళాలి. వారవ తగిందంటే ఏంటండి, బెస్ట్ అన్నట్టు. ఎవడన్నా నిన్ను చేర్చుకోలేదనుకో, నువ్వు బయలుదేరినప్పుడు మాకు వద్దండి, మాకు నచ్చలేదండి అంటే దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చిందండి అని చెప్పండి. చెప్పి ఇలా దులిపేసి వెళ్ళారు అంటే ఆ పట్టణపు గతి కంటే, ఆ ఇంటి గతి కంటే కూడా సొదొమ గొమొర్రా పట్టణాల గతి ఓర్వ తగినది. అంటే ఏంటండి, సొదొమ పట్టణాలకి ఏంటండి, అగ్ని గంధకాలు కురిసి ఇప్పుడు వరకు కూడా ఒక గడ్డి పరక మొలవట్లేదు అక్కడ. ఏమండి, అక్కడ అందరూ చచ్చిపోయారు. అవునా కదా. లోతు తన ఇంటి వారిని రక్షించుకుందాం అంటే భార్య ఏం చేసింది, వెనక్కి తిరిగి చూడొద్దు అంటే ఏమండి ఒకసారి ఏమవుతుందో అంద అయిపోయిందండి. ఇంకా మళ్ళీ సరి చేసుకోవడానికి ఏమాత్రం కూడా లేదు. ఏమండి అక్కడ ఏమైపోయిందంటే ఉప్పు స్తంభం అయిపోయిందంటండి. ఇప్పటికీ ఉంది ఉప్పు స్తంభాన్ని గీక్కొస్తూ ఉంటారు చాలామంది. ఏమండి లోతు భార్య తర్వాత వద్దు చూడొద్దు అన్నప్పుడు మాట్లాడుకుని ఊరుకోవాలంతే. చేసేసి మేము అలాగే ఉన్నామండి అంటూ ఉంటాం పనులు కదా. మనం అలా ఉండకూడదు, ఏది చెప్తే ఏం చేయాలి అది చేసుకోవాలి. అయ్యో కొరాజిన, అయ్యో బెస్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో చేస్తే వారు పూర్వమే గోని పట్ట కట్టుకొని బూడిద వేసుకుని ఉందరు. చూడండి ఏంటంటండి, అసలు దేవుని వాక్యం వినకపోతే అయ్యో కొరాజిన అనేటువంటి పట్టణం ఏమండి, అయ్యో కొరాజిన బెస్సైదా అనేటువంటి పట్టణాలు. యేసుప్రభు వస్తే మా ప్రాంతాలు వదిలిపెట్టి వెళ్ళిపోండి. ఎందుకని, దెయ్యాలు పట్టిన వాడిని దెయ్యాలు వదిలిస్తే ఏమంటే ఆ దెయ్యాలు అన్నీ కూడా పందుల్లోకి దూరితే ఆ పందులు వెళ్ళి సముద్రంలో పడి చేస్తే వాళ్ళకి నష్టం కలిగిందని అసలు యేసుప్రభునే వద్దన్నారు, మా ప్రాంతాలు విడిచిపోమ్మన్నారు. ఏమండి అప్పుడు ఏంటంటే తూరు సీదోను పట్టణాలకి అసలు సువార్తే వెళ్ళలేదండి. సొదొమ గొమొర్రా పట్టణానికి సువార్త వెళ్ళింది, అయినప్పటికీ కూడా వీళ్ళు కూడా మారు మనసు పొందుల. ఈ సువార్తే అక్కడికి వెళితే ఆ రోజున తూరు సీదు పట్టణాలు అంటే సిటీస్ అంటండి అవి బాగా, వాళ్ళు ఆ పూర్వమే గోని పట్ట కట్టుకుంది. అంత ఛాన్స్ ఇప్పుడు వచ్చినా కానీ మీరు ఏం చేస్తున్నారు, మీరు దాన్ని అంగీకరించట్లేదు అంటాడు. దేవుని వాక్యం ఎవరైతే వినరో ఆ తర్వాత ఎవ్వరొకలవండి దేవుడు ప్రేరేపించినటువంటి వాళ్ళని బయలుదేరి వెళ్ళి ఇదే సువార్తను ప్రకటిస్తే గనక వాళ్ళ కుటుంబం నిన్ను అంగీకరిస్తే, దేవుని రాజ్యం దేవుని మాటలు అంగీకరిస్తే వాళ్ళకి మంచి జరుగుతుందంట. లేదంటే ఏంటంటండి, సేవకులను చక్కగా కొట్టి పేడ నీళ్ళు పోసి గుద్దేసి పంపించేసి అందరినీ ఏమండి దేనికి వెళ్ళారు వీళ్ళు, సువార్త శుభవార్త ఏమండి అందరికీ చెప్పడానికి, ఏమండి అందరినీ రక్షించడానికి వెళితే వీళ్ళని ఏం చేశారంటండి, కొట్టి చంపేస్తే వాళ్ళకి ఏమండి మంచి స్థితి ఉంటుందా, ఉండదంటండి. కాబట్టి చాలా భయంకరమైన విషయం వాళ్ళకి జరుగుతుంది. ఓ కపెర్నహూమ, మా దేవుడు మాకున్నాడు, మా కార్యాలు మాకున్నాయి, మీరు అక్కర్లేదు అంటూ ఉంటారు కదండి. ఓ కపెర్నహూమ అనేటువంటిది పేతురు గారి ఊరు అంటండి. ఆకాశం మాత్రం మట్టుకు హెచ్చింపబడదు, నువ్వు పాతాళానికి దిగిపోతావు. యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఎవడైతే వాక్య ప్రకారం ఏమండి గుర్తుపెట్టుకోండి, సేవకులను కూడా పరీక్షించే బాధ్యత మీది, పరిశోధించే బాధ్యత మీది. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి, అబద్ధ బోధకులు వస్తారు జాగ్రత్త పడండి అంటే అందరిని చేర్చేసుకొని ఇంట్లో పెట్టేసుకోవడం కాదండి. ఏమండి వాళ్ళ పనులను బట్టి ఏమండి ఏం చేయాలి, మనం వాళ్ళు మంచోళ్ళ కాదో చూసుకోవాలంట, వాక్య ప్రకారం ఉన్నారా లేదా చూసుకోవాలంట. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని చెప్పేశారు కాదండి అనేసి అంటే కుదరదు. వాక్య ప్రకారం వాళ్ళు ఉన్నారా,
ప్రతి విషయంలో కూడా వాక్యానుసారంగా ఉంటున్నారా? చూసుకోండి, అది కూడా చూసుకోండి మీరు. యేసుప్రభువారు చెప్తున్నారు, మీ మాట వినేవాడు నా మాట వినును. దేవుని స్తోత్రం చెప్తాం. పరలోకంలో ఉన్న దేవాది దేవుడు వచ్చి నీతో మాట్లాడతాడండి. ఏమండి, నీతో మాట్లాడాడు, మా ఇంటికి వచ్చాడంటే అర్థం ఏంటి? మాకులాంటి వాళ్ళు మీ ఇంటికాడ అడుగు పెట్టడమే దేవుడు ఉన్నట్టు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, ఆయన కాదు, ఆయన పంపించకపోతే ఎవరు కూడా రాలేరన్నమాట. మీ మాట నిరాకరిస్తే కనుక సరిపోద్దులే కానీ మాకు కుదరదులే కానీ అంటే ఎవరితో చెప్తున్నావు ఆ మాట? దేవునితో చెప్పినట్టే. నన్ను నిరాకరిస్తే, మిమ్మల్ని నిరాకరిస్తే నన్ను నిరాకరించినట్టు. నన్ను నిరాకరిస్తే పరలోకంలో నా తండ్రి నన్ను పంపించాడు కదా, నన్ను కూడా నిరాకరించినట్టు, ఆయన్ని నిరాకరించినట్టు మీరు. ఏమండి, 70 మందిని అలా చెప్పి మీరు వెళ్ళండి, మీకు ఏం తక్కువ కాదు, అద్భుతాలు స్వస్థతలు ఇవ్వండి, అందరికీ శుభమని చెప్పండి, ఇలా అని పంపిస్తే వాళ్ళు సాయంత్రానికల్లా ఎంత ఆనందంగా వచ్చేసారో. దేవుని స్తోత్రం చెప్దాం. 70 మంది శిష్యులు కూడా తిరిగి సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, అసలు దెయ్యాలు ఏంటో తెలుసా, ఇలా వెళ్ళగానే పాదాల మీద పడిపోతున్నాయి వచ్చి. ఏమండి, మాలో భక్తి అని కాదు, దేవుడు పంపిస్తే ఎలా ఉంటుంది? ఏమండి, దెయ్యాలు కూడా వచ్చి లోబడుతున్నాయి, పో అంటే పోతున్నాయి అని సంతోషంగా చెప్పారంటండి. ఒకే దెబ్బ 70 మంది బయలుదేరితే సువార్తకి ఎంత బాగుంటుందండి? బాగుంటుందా బాగోదా? మీరు ఒకసారి సువార్తకు వస్తే చూస్తే అర్థమవుద్ది. అంతేనా? సంతోషంగా ఒక ఫంక్షన్ పెట్టుకుంటే అందరూ వస్తే అందంగా ఉంటుందని కదా ఫంక్షన్ పెట్టుకుంటారు అందరైనా, అంతేనా కదండి? అలాగే సువార్త కూడా అందరూ బయలుదేరితే అప్పుడు తెలుస్తుంది ఆనందం. ఈ 70 మంది కూడా వెళ్ళి ఆనందంతో తిరిగి వచ్చి, ప్రభువా, మరి నీ నామమును మాకు దెయ్యాలు కూడా లోబడుచున్నవని సంతోషంతో చెప్తే, ఇలా దేవుడు ఇలా యేసుప్రభువారు అలా చూసి సైతాన్ అంటండి ఆకాశం నుండి మెరుపు వలె పడిందంటండి కింద. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని భక్తులందరూ కూడా బయలుదేరితే ఎలా ఉంటుంది? సైతాన్ గాడు ఏమవుద్ది? ఒకే దెబ్బన పడతాడు అనమాట. దేవుని స్తోత్రం చెప్దాం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కడానికి. పాములు లాంటివి. పాము అంటే ఎవరండి? ఏమండి, సైతాను. పాము అంటే పక్కా సైతాను. ఏమండి, పాములు అంటే పాములే అని కాదండి. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా మనం తొక్కినా కానీ దేవుడు దాన్ని నోరు మూయించేస్తూనే ఉంటాడు. చాలా వరకు ఇంతవరకు కాపాడిన దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పాములను తేళ్లను త్రొక్కడానికి, శత్రు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. మీరు వెళ్తున్నారా? బయటకు వెళ్తున్నప్పుడు ఏంటి? దేవుని సేవకులు అమ్మ అందరూ రోగులే, ప్రతి ఒక్కళ్ళు రోగులే, రాత్రింపగల ప్రార్థనలే. ఏమండి, వాళ్ళకి చేస్తే మనకి టిక్మని అందుకుంటుందండి ఒక్కోసారి. కానీ వెంటనే ప్రార్థన చేస్తే ఏమవుద్ది? వెంటనే రిలీఫ్ వచ్చేది కదా, అవునా కదా? ఇప్పుడు రాత్రి నేను ప్రార్థన చేసుకున్నారండి, కాలు తీసేయాలంటున్నారని చెప్పి ప్రార్థన చేశానండి. తీరా చూస్తే ఈ 2 మరి పాదాలకు కొంచెం పైన ముడుచుంటుంది కదండి, అక్కడ 2 నరాలు కూడా మంట అంటే మంట కాదు, ఆ నరాలు పోటు వచ్చేస్తున్నాయి. టైల్స్ మీద ఇలా నడుద్దామంటే అసలు నడవలేని పరిస్థితిలో ఉంది. ఎసరు వచ్చి 2 కాళ్ళ మీద ఇలా చేయి పెట్టి సైతాన్ని బంధించి ప్రార్థన చేసుకోవాలి. ఇలా ప్రార్థన చేస్తుంది. అలా కాన్ఫరెన్స్లో ఫస్ట్ స్టార్టింగ్ అనమాట, కొంచెం సేపట్లో అణిగిపోయింది. దేవుని స్తోత్రం చెప్దాం. మరి ఎందుకంటే మనకు కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ నిజంగా దేవుడు ఏం చేస్తాడు? ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయని సంతోషించండి. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని కోసం వచ్చిన వాళ్ళు, దేవుని మాట వినేవాళ్ళు, దేవుని మాటలు మీకు అర్థమై ఉంటే, దేవుని కోసం ప్రచారం చేయాలని మీ హృదయంలోకి వస్తే గనక మరి ఆ సంతోషాన్ని బట్టి మీ పేర్లు ఎక్కడ ఉన్నాయంట? జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. అందుకే సంతోషించండి. దేవుని స్తోత్రం చెప్దాం. పరలోకపు జీవగ్రంథం ఏమండి, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడును. అది 2వ మరణం. ఈ మరణం కాదండి, ఇది ఒక నిద్ర. ఏమండి, ఇది శరీరానికి నిద్ర. అదంటండి ఆత్మకి మరణం అంటండి, అది 2వ మరణం అంటారనమాట. కాబట్టి దేవుని మన జీవగ్రంథంలో పేరు అనేటువంటిది లిఖింపబడాలి. అడిగి చూడండి ఎవరైనా సరే, జీవగ్రంథంలో పేరు ఉందా లేదా ప్రభువా, నా పేరుందా, నేను ఇష్టపడుతున్నాను కదా మిమ్మల్ని అనండి. ఒకవేళగా దేవుడు చూపిస్తాడు. మీరు మంచి మనసుతో అడిగితే దేవుడు ఏం చేస్తారు? అక్కడ పేరుందో లేదో కూడా చూపిస్తారు. అప్పుడు మరి పేరు లేకపోతే ఏం చేద్దాం? ఏమండి, పేరు లేకపోతే ఏం చేద్దాం? పేరు ఎక్కించుకోవాలా?
పేరు ఎక్కించాలంటే ఏం చేయాలి ఏమండి? ఆధార్ కార్డు కోసం ఎంత తిప్పలు పడతారండి? పేరు రావాలంటే తెలంగాణలోకి మారాలంటే ఎంత తిప్పలు పడతారు? మరి తిప్పలు పడకుండా అవుతాయండి? పరలోకంలో జీవగ్రంథంలో మీ పేరు ఎక్కాలంటే దానికి రూల్స్ ఉంటాయి కదా ఏమండి? పరలోకంలో జీవగ్రంథంలో మన పేరు ఎక్కాలంటే రూల్స్ ఉంటాయా ఉండవా? మనం కనుక్కోవాలా చేయాలా వద్దా? చేసుకోవాలి. చాలా జాగ్రత్త. మరి జీవగ్రంథం అందు పేరు కావాలి. మీ పేర్లు జీవగ్రంథం అందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి అని ఆ 70 మందితో చెప్తే వాళ్ళు ఎంతో సంతోషించారు. చాలా సంతోషపడ్డారు. యేసుప్రభు వారు బహుగా ఆనందపడుతున్నారంట. ఆ ఘడియలో యేసుప్రభు వారు, ప్రభువా 70 మంది వచ్చారు శిష్యులు, ఎంత ఆనందమో! అందరూ సువార్త ప్రకటిస్తూ ఉంటే, అద్భుతాలు జరుగుతూ ఉంటే సైతాను నేల మీద రాలిందంటండి. సైతాను మెరుపు వలె ఆకాశం నుండి పట్టడం నేను చూశాను అంటాడు. కాబట్టి చాలా సంతోషపడ్డారు. యేసుప్రభు వారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. తండ్రి ఇక్కడ చూడండి, మరి ఏంటంటండి, ఆకాశానికి భూమికి ప్రభువా నీవే ఏంటంటండి, నీవే చదువమ్మ అక్కడ ఇంకొంచెం జ్ఞానులకు వివేకులకు అంటే చాలామంది జ్ఞానులు ఉంటారు లోకంలో, వాళ్ళందరికీ అర్థం కాదు యేసుప్రభు. వివేకులు ఉంటారు, శాస్త్రజ్ఞులు ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు. కానీ పసిబాలురు అంటే ఎవరు? విద్య లేని ఈ పామర్లు, చేపలు పట్టుకునేటువంటి వాళ్ళు ఏమండి, లేకపోతే చిన్న బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా మరి వారి పనుల్లో ఉన్నటువంటి వాళ్ళు బాలురు అంటాడు వాళ్ళని సంబోధనలో. కాబట్టి వాళ్ళకి ఏం చేసావంట? తెలియజేసినావని, బయలుపరిచినావని నేను స్తుతించుచున్నాను. అవును తండ్రి, దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, అందుకే దేవుడు మంచివాడు. దేవుని స్తోత్రం చెప్దాం. నాకు ఆ మాట చాలా బాగా నచ్చుతుంది. ఎందుకని? యెహోవా మంచివాడు. ఒకవేళ బాగా చదువుకుంటే నా సేవలో పెట్టుకుంటా అంటే ఎవడొస్తాడండి? ఏమండి, మంచి కులం అయితేనే కుదరదంటే ఎవడొస్తాడండి? మంచి ఏజ్లో ఉన్నప్పుడు మాత్రమే రండి అంటే ఎవడొస్తాడండి? ఏ క్వాలిఫికేషన్ అడగడండి అసలు. ఏమండి, సంతోషం కాదా? క్వాలిఫికేషన్ లేకుండా డైరెక్ట్గా వచ్చి మరి జాబ్లో జాయిన్ అవ్వాలంటే యేసుప్రభుదే. దేవుని స్తోత్రం చెప్దాం. కానీ మనం ఏం చేస్తూ ఉంటామండి? ఆలోచిస్తూ ఉంటాం. ఎవడైనా సరే మీకు చాలా పెద్ద ఆఫర్ ఉందంటే అసలు ఎందుకు వచ్చింది ఆఫరు? ఏమండి, అసలు కరెక్టేనంటావా అనిపిస్తూ ఉంటుంది. మంచి ఆఫర్ పెడితే దేవుడు కూడా మంచి ఆఫర్ నీకోసం నా కోసం పెట్టాడు. కాబట్టి మనం మరి ఆయనలోకి రావడం ఎంతో సంతోషం. నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులన్నీ మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతిస్తున్నా. ఈ వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? ఒక స్నానం చేస్తాం సరిగా చేత కాదు. ఏమండి, స్నానాలు కూడా అలవాటు లేవు సరిగా. బాగా పనులు చేసుకునే వాళ్ళకి ఏమండి చక్కగా తాటాకింట్లో పడుకుంటే వేడి కూడా ఉండదేమో, తినడం పడుకోవడమే. ఏమండి, ఆ బట్టలు కూడా అది ఎప్పుడు కుదుగుతారో తెలియదు. ఆ దుప్పట్లు కూడా ఏమండి అయోమయం పరిస్థితి. వాళ్ళంటండి సంతోషంతో దేవుణ్ణి అంగీకరించారంట. దేవుని స్తోత్రం చెప్దాం. వాళ్ళని బట్టి మురిసిపోయాడు యేసుప్రభు వారు. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. యేసుప్రభు వారికి మొత్తం సమస్తం కూడా ఇచ్చారు. కుమారుడు ఎవడో ఆయనకి మాత్రమే తండ్రి తెలుసు. పరలోకంలో ఉన్న తండ్రి ఏమండి ఎవరికి తెలుసు? దేవుడు అంటే బయలుపరిచింది ఎవరు? యేసుప్రభు వారు. ఆయనకి తెలుసు తండ్రి ఉన్నాడని, ఇంకెవరికి తెలియదు అంటండి. అసలు దేవుని కుమారుడు అంటేనే ఒప్పుకోవట్లేదు వీళ్ళు. దేవుడు అంటే ఒప్పుకుంటారండి? అసలు దేవుడే దిగి వచ్చి అంటే ఒప్పుకుంటారా? దేవుని కుమారుడు అంటే ఏంటి? ఏమండి, పులిబిడ్డ పులినా? ఏమండి, మీ పిల్లలు మీకంటే శ్రేష్టమా మీకంటే తక్కువ? అవునా కదా? పరలోకంలో ఉన్న తండ్రే గొప్పోడు అంటారు, యేసుప్రభు తక్కువ అంటారు. తండ్రి ఏం చేశాడు? అందరికంటే పై నామం ఇచ్చేశాడు యేసుప్రభు వారికి. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? చదువమ్మా. తండ్రి ఎవడో కుమారుడికి మాత్రమే తెలుసు, కుమారుడు ఎవరో తండ్రికి మాత్రమే తెలుసు. ఆయన ఎవరికైతే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఈయన నా కుమారుడు అని మనకి తెలియజేశాడు. కాబట్టి మనకు అర్థమైంది యేసు ప్రభు దేవుని కుమారుడు అని. దేవుని స్తోత్రం చెప్దాం. మీకు తెలుసండి యేసు ప్రభు దేవుని కుమారుడని? తెలిసిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్దాం. అది పరలోకంలో ఉన్న తండ్రి అలా తెలియజేశాడంట, లేకపోతే అర్థం కాదనమాట.
మీకు అర్థమైందని పక్కన వాళ్ళకి అర్థం అవ్వాలంటే కుదరదండి. మీరు చేసుకోండి ప్రార్థన, నేను ఇల్లు వస్తానంటారు. ఏమండి, మీరు చేసుకోండి అంటారు, అవునా కదా? మీరు ప్రార్థనలో ఉండండి, నేను బయట తిరిగి వస్తానంటారు. ఎందుకని? వాళ్ళకి తెలియదండి. ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, నేను పంపించడం, మీకు అద్భుతాలు జరగడం, ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదా, ఆ చూచే మీ కనులు ధన్యములైనవి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, అందరూ కూడా చూస్తున్నారు కానీ అందరూ కూడా గ్రహించట్లేదు. ఎలా చేస్తున్నాడు? గారడి వాళ్ళు చేస్తాడా? దురాత్మ బట్టి చేస్తున్నాడా? ఎలా చేస్తున్నాడు? ఈయన దెయ్యాల అధిపతి వాళ్ళని చేస్తున్నాడా? రకరకాలు. కానీ దేవాది దేవుడు తన కుమారుడిని పంపిస్తే దేవుని కుమారుడు ద్వారానే ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయని వీడు చూస్తున్నటువంటి వాళ్ళ కనులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలు యేసు ప్రభు వస్తే కనుక ఎలా ఉంటుంది, చూసేసి వెళ్ళిపోదాం అని ఎంతో ఇష్టపడ్డారంటండి. మీరు చూస్తున్నటువంటి వాటిని చూడాలనుకొని చూడగోరి చూడలేకపోయారు, వినగోరి వినలేకపోయారు. మీరు మాత్రం ఎంత అదృష్టవంతులు. దేవుని స్తోత్రం చెప్దాం. ఇప్పుడు మనం అదృష్టవంతులమేనండి. నేనైతే ఎంత అదృష్టవంతులు అనుకుంటాను నేను. దేవుని స్తోత్రం చెప్దాం. ఎందుకని? నేను చిన్నప్పుడు కోరుకున్నానండి, ఇలా బలిపీఠం దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేదాన్ని, మిషన్ కుట్టడానికి. మరి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసేదాన్ని. దేవునితో మాట్లాడి ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాను, ఏమనుకోకండి. అంటే ఆయన అక్కడ ఉన్నట్టు, ఆయన నాతో బయటికి రానట్టు అనుకునేదాన్ని. చిన్న మైండ్ కదా అప్పుడు. ఏమండి, అప్పుడు అనుకునేదాన్ని, ఇంత ముద్ద పెడితే ఆ పాద సన్నిధిలో చేసుకుంటాను కదా, ఇదంతా ఎందుకు నాకు? ఏమండి, అంటే ఇప్పుడు అదే లైఫ్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్దాం. మరి నాకు అందరికంటే సంతోషంగా ఉండగలను. ఏమండి, అవునా కాదా? మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదులేండి. మరి నాకు మాత్రం నాకు మంచి లైఫే ఇచ్చాడని ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉంటాను. మళ్ళీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలనుకోండి, నాకు బట్టలకి తీసుకెళ్ళాలని కూడా అక్కర్లా, నేను ఇలా బయలుదేరితే నాకు ఛార్జీ కావాలని కూడా అక్కర్లా. అంత నమ్మకం ఉంటుంది నా మైండ్లో. ఏమండి, నా బ్రతుకు కోసం కాదు, ఇక్కడ మందిరం దగ్గర ఉంటున్నాను, ఏదో చేస్తున్నాను అంతే. కుమారు ఏదో సంపాదించుకొని బ్యాంక్ బ్యాలెన్స్ అవి ఇవి ఏమీ లేవండి. ఏమండి, ఎవరైనా బేదలు వచ్చారనుకోండి, ఒక 500 చేతిలో పెట్టాలంటే పెట్టగలుగుతారా? అన్ని సరుకులు ఇచ్చి పంపించగలుగుతారా? ఏమండి, సేవకులు అంటే ఎలా ఉంటారు? మాకండి ఈ పని ఉందండి, మాకండి ఆ పని ఉందండి అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇంకా ఇది కూడా ఇంకా తక్కువేనండి. ఇంకా దేవుడు ఇంకా ముందుకి అంతకంటే బాగా తీసుకొస్తాడని నమ్ముతున్నాను. మరి అందుకోసమే. కానీ మరి నిజంగా దేవుడు ఎంతో మంచి లైఫ్ నాకు ఇచ్చాడని నమ్ముతాను. మీకు కూడా మంచి లైఫే. కానీ ఏంటి, మనం తెలివి తక్కువగా ఉండకూడదు. ఇక్కడ ఉన్నటువంటిది నేను ఏది చేసినప్పుడు కూడా అది ఎక్కడ అకౌంట్ అంటే పరలోకపు అకౌంటే. దేవుని స్తోత్రం చెప్దాం. నాది కాదండి ఏది కూడా. ఏమండి, బట్టలైనా సరే అయినా నేను ఎక్కువ కొనడానికి కూడా ఇష్టపడను. ఏమండి, కాబట్టి నిజంగా మనం మరి చాలా జాగ్రత్తగా పరలోకంలో ధనవంతులుగా ఉండడానికి ఇష్టపడదాం. ఇంత ముద్ద పెడితే చాలు, నీ పని చేసుకుంటానంటే ఇచ్చి చూపించాడు. ఇచ్చాడా లేదండి? అవునా కదా? ప్రశాంతమా కాదా? ఒక వారం రోజులు చర్చిలోకి రాలేదనుకోండి, ఇలా తలస్నానం చేసి ఇలా గబుకుని అడుగు పెడితే ఎంత ముద్దు వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. చర్చిలోకి గబగబా రాత్రి వస్తే మళ్ళీ ఇక్కడ పడుకోవాలంటుంది సార్, తన చర్చిలోకి రాకూడదు. ఏమండి, అమ్మో ఇప్పుడు దాకా నాయన తెల్లారిపోయింది. దేవుని స్తోత్రం చెప్దాం. మందిరంలో పడుకుంటే ఎంత బాగుంటుందో. ఏమండి, అసలు దుప్పటి కూడా కప్పుకోకపోయినా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది. ఎంత కోట్ల రూపాయలు ఇచ్చినా ఇళ్లలో పడుకోవడానికి నాకేమీ ఇష్టం ఉండదండి. పక్కన మంచి బిల్డింగ్ కట్టిన అందులో ఉండడానికి ఇష్టమేమీ లేదు. ఏమండి, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అంటే నాకులాగా దేవుని వాక్యాన్ని బోధించేటువంటి అతను బోధకుడా ఇక్కడ అడుగుతున్నాడండి. ఏంటంటే అతను అడిగిన ప్రశ్న ఏంటండి, నిత్య జీవానికి వారసుని అవ్వడానికి నేను ఏ మంచి పనులు చేయాలి? ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. కానీ సింపుల్గా అసలైన పాయింట్స్ ఏంటి ఈయన చెప్పగలరా లేదా? ఆయనకి తెలుసా నాకు తెలుసా ఎక్కువ అనేసి అడుగుతున్నాడు. అందుకు యేసుప్రభువు వారు చెప్పిన మాట, ధర్మశాస్త్రమందు ఏమి రాయబడి ఉన్నది? నువ్వేం చదువుతున్నావు? ఏమి రాయబడి ఉంది, నువ్వేం చదువుతున్నావు అని అడిగారు యేసుప్రభువు వారు. యేసుప్రభువుని ఏమన్నాడు? నిత్య జీవనానికి వారసుని అవడానికి నేనేం చేయాలి అంటే, యేసుప్రభువు వారు అతన్ని ధర్మశాస్త్రమందు ఏమి రాయబడి ఉంది, నువ్వేం చదువుతున్నావు, ఏం చెప్తున్నావు అసలు? నేను చదివింది ఏంటి అంటే, నీ దేవుడైనటువంటి ప్రభువును దేంతోనంటండి? నీ పూర్ణ హృదయముతోను
నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ వివేకముతోను. ప్రేమింపవలెను. దేవుని స్తోత్రం చెప్దాం. ఏం చేయాలి? ఏం చేయాలి? దీవానికి వారిస్తున్న వాళ్ళంటే ఏం చేయాలి అనేసి అంటే ఏంటి? నువ్వేం చదువుతున్నావు, ఏమి బోధిస్తున్నావు అనేసి అడిగితే నేను చదివింది ఏంటి అంటే నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో ఏమండి ప్రేమించాలంట. ఆ మాటలకు అర్థాలు తెలిస్తే అప్పుడు అర్థం అవుద్దండి. లేకపోతే మనం ఏమండి అందుకైనా సరిగా సరిగా ఉత్తరమిచ్చింది. చక్కగా చెప్పావు, మంచిదే, మంచి మాట చెప్పావు, చాలా బాగా చెప్పావు. అలాగు చేయము, అలాగ చేయము, అప్పుడు జీవించదనని అప్పుడు జీవించదవని అతనితో చెప్పగా, అయితే తాను నీతిమంతుడైనట్టు అంటే చాలా బాగా జీవిస్తున్నాను అన్నట్టు తెలపడానికి కనుగోరి కనుపరచగొన గోరి, అతడు అవును గాని అవును కానీ పొరుగువాడు ఎవరిని ప్రభువా మరి దేవుణ్ణి అయితే పూర్ణ హృదయం, పూర్ణాత్మ, పూర్ణ బలం, పూర్ణ మనసు, పూర్ణ వివేకంతో ప్రేమించాలన్నారు. మరి పొరుగువాడిని నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమన్నారు కదా. ఆ పొరుగువాడు ఎవడు? ఆ పొరుగువాడు ఎవడు చెప్పండి మీరు. నాకు దేవుని ప్రేమించడం అయితే వచ్చింది, నా పొరుగువాడు అంటే అనిపించింది ఒకవేళ ప్రార్థనకు వచ్చేవాడే, మంచిగా వాక్యాన్ని అనుసరించేవాడే, ఏమండి మనకి నచ్చిన వాడే అనుకుంటాడు ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు. కానీ యేసుప్రభు వారు చెప్పినటువంటి అర్థం చాలా బాగా అడిగాడు, చాలా బాగా మంచి మెసేజ్ మనకి అక్కడ ఇవ్వబడింది. దేవుని స్తోత్రం చెప్దాం. నా పొరుగువాడు ఎవడు అనేసి అడిగినప్పుడు యేసుప్రభు చెప్తున్నటువంటి ఉపమానం విందాం. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్తున్నాడు అంటండి. యెరూషలేము అంటే ఉన్నతమైనటువంటి అనుభవాలు, యెరికో పట్టణం అంటే శపింపబడినటువంటి అనుభవాలు. అది ఆశీర్వాదం, ఇది శాపగ్రస్తమైనటువంటి జీవితం. ఆ శాపగ్రస్తమైన జీవితానికి వెళ్తున్నాడు అంటే తన మార్గం పైకి ఎక్కే మార్గం బాగుంటుందండి, దిగేది బాగుంటుందా? ఎక్కే అనుభవంలో ఉండాలి మనిషి, ఎదిగే అనుభవంలో ఉండాలి మనిషి. కానీ వీడేం చేస్తున్నాడు అంటే దిగే అనుభవంలో ఉన్నాడు, వీడు వెళ్తా ఉన్నాడు దొంగల చేతిలో. ఏమండి దిగే అనుభవంలో ఏముంటుందంటండి? ఏమండి పాపానికి వెళ్తున్నాం అనుకోండి, అక్కడ పాపం అంటే దొంగల చేతిలో చిక్కడమే ఉంటుంది. ఏమండి పోలీస్ స్టేషన్లు ఉంటాయి, అందుట్లో కోర్టులు ఉంటాయి, అందుట్లో దిగే అనుభవాల్లో ఇవన్నీ ఉంటాయి. ఎక్కే అనుభవాల్లో ఏముంటాయండి? అని వదులుకోవడాలే ఉంటాయి, ఏమీ ఉండవండి అక్కడ. ఎక్కడో దిగే చోటే ఉంటారనమాట. ఇతను యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచుండగా దొంగల చేతిలో చిక్కెను. వాళ్ళంటండి అతను ఏం చేశారంట? బట్టలు దోచుకున్నారంటండి. అప్పుడు ఇవన్నీ ఉండేవి కావు కాబట్టి ఎక్కువ ఏంటి బట్టల కోసమే. ఏమండి బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయాను. ఏమండి బట్టలు అంటే దేనికి సాదృశ్యం? నీతి అనడానికి. ఏమండి నీతి కూడా మొన్న నీతి అంతా పోయింది అనమాట అండి. దిగే అనుభవంలో ఏమైపోయింది? నీతి అంతా పోయింది. అంటే భక్తిపరుడు కాదు, నీతిమంతుడు కాదు, ఏమండి దొంగల చేతిలో చిక్కి కొర ప్రాణంతో అక్కడ పడి ఉన్నాడు. ఒక యాజకుడు అంటే దేవుని మందిరంలో యాజకత్వం చేసే వ్యక్తి వెళ్తా ఉన్నాడు. ప్రార్థన టైం అవుతుంది, వెళ్తా ఉన్నాడు. ఇలా చూసి ఏం చేశాడంటండి? ఇప్పుడు ప్రార్థన టైం అయిపోయింది, మనకి వెళ్ళిపోయాడు. ఏమండి యాజకుడు అంటండి. యాజకుడు అంటే ఎవరు? దేవుని ప్రతినిధి. దేవుడు ఏం చేస్తారో ఏం చెప్పారో అది చెప్తూ ఉంటారు. అతను ఏం చేశాడంట? అతను చూసి వాడు తాగుబోతులా ఉన్నాడే, వాడు బట్టలే లేవే, ఏమండి ఈ రూట్కి ఎందుకు వచ్చాడు అని చెప్పి అలా చూసి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. లేవీయుడు అంటే ధర్మశాస్త్రం ఉన్నటువంటి వాళ్ళే, వాక్యాలు వింటారు, దేవుని కోసం ప్రత్యేకింపబడిన వాళ్ళు. లేవి వంశం అంటే ఏంటి? మరి 10% అంతా కూడా వాళ్ళు తింటూనే ఉంటారనమాట అండి. ఈ ప్రధాన యాజకులు అంటే ఆ 10%లో మళ్ళీ దశభాగం తీసి వీళ్ళకి ఇస్తారు. ఆ లేవి గోత్రానికి మాత్రం ఏం చేస్తారు? 10వ వంతు మొత్తం తీసుకొచ్చి ఇస్తారు, వాళ్ళు తింటారు. వాళ్ళకి నీతి చట్టం అంతా తెలుసు. వాడు కూడా యాజకుడు వెళ్ళిపోయాడు, తర్వాత లేవీయుడు కూడా ప్రార్థనకు వెళ్తా చూసి వెళ్ళిపోయాడు అంటండి. ఒక సమరయుడు అంటే అర్థం ఎవరంటే యూదులు, ఆ తర్వాత మరి అన్యజాతి వాళ్ళని చేసుకున్నప్పుడు పుట్టినటువంటి వాళ్ళు. ఏమంటే కొంత అటు తెలుసు, కొంత ఇటు తెలుసు. వాడు ఏం చేశాడంట? సమరయుడు
వచ్చి ఇలా పడి ఉంటే ఏంటి ఎలా పడ్డాడు, ఏంటి దొంగల చేతిలో పడ్డాడా, కొట్టేశారు, చూశాడు ప్రాణం ఉందా లేదా చూసి దగ్గరికి వచ్చి చూశాడు. చూచి అతని మీద జాలిపడి అబ్బా మంచి వ్యక్తిగానే ఉన్నాడు కానీ దొంగల చేతిలో పడి మరి చాలా కష్టమైపోయిన పరిస్థితి, ప్రాణం కొర ప్రాణం ఉంది. మరి జాలిపడి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి దగ్గరికి వెళ్ళాడంటండి. నూనెయు గబగబా తన గాడిదకు ఉన్నటువంటి ఆ సంచి అంతా విప్పి తన దాంట్లో ఉన్న నూనె తీసి ద్రాక్షారసం పోసి ద్రాక్షారసం పోసి, నూనె ద్రాక్షారసం పోసి కట్లు కడతారు కావాలండి, మనకి తెలీదు. అలా గాయాలు కట్టాడంటండి, నీట్గా తుడిచి గాయాలు కట్టాడంట. తన వాహనం మీద ఎక్కించి తన వాహనం మీద వేసుకున్నాడంటండి. ఏమండి ఒక మనిషిని ఏమండి అయోమయ పరిస్థితిలో ఉన్నవాడిని ఏం చేశాడంటండి, లేపి తన వాహనం మీద వేసుకున్నాడంటండి. ఒక పూటకోళ్ళని ఇంటికి తీసుకుని అప్పుడు అడవిల్లో ఉంటారు ఏమండి పూటకూళ్ళు అని పెడతా ఉంటారు, భోజనం పెడితే ఇంత ఇవ్వడం అనమాట అండి. అలా దారైపోతా డబ్బులు ఉంటాయి కానీ మరి ఆహారాలు ఉండవు కాబట్టి వాళ్ళకి ఏంటండి ఆ పూటకూళ్ళు అంటే హోటల్స్ టైపు. ఇప్పుడు మనకేమో హోటలు, వాళ్ళకి పూటకూళ్ళు. ఏమండి అతని దగ్గరికి తీసుకెళ్ళి మరునాడు అతడు ఉమ్, 2 దేనారాలు తీసి ఆ పూటకూళ్ళ వానికి అప్పగించాడంటండి. అప్పగించాను. మరునాడు అతడు 2 దేనారాలు తీసి పొద్దున్నే రాత్రి అయిపోయింది, పడుకున్నారు. పొద్దుటే ఒక 2 దేనారాలు తీసి ఆ పూటకోళ్ళవానికి ఇచ్చి ఆ పూటకూళ్ళ వానికి ఇచ్చి ఇతని పరామర్శించి ఇతన్ని జాగ్రత్త చూసుకొని నేను పని మీద వెళ్తున్నాను, ఇంకేమైనా ఖర్చు అయిందనుకో మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాను. అతను తీయించలేదు. ఏమండి నిన్ను వరే నీ పొరుగువాడిని ప్రేమించు అంటే అర్థం ఏంటి, నీకు కష్టం వచ్చిందనుకో ఎదటి వాళ్ళు నీకు హెల్ప్ చేస్తే ఎంత సంతోషపడతావు. ఏమండి అంటే నువ్వు పట్టుచీర కనుక్కుంటే వాళ్ళకి పట్టుచీర కొనిపెట్టమని కాదు, వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు నీ కష్టానికి ఏమండి నాకండి కొంచెం నీరసం చేసినట్టుంది, ఒక 2-3 లక్షలైనా చేసేసుకుందామండి. పక్కనోడికి ఒక 2,000 3,000 కూడా మనం హెల్ప్ చేయలేమండి. అది అవుద్దండి, మంచి అవుద్దా కదా. వాళ్ళు కష్టంలో ఉన్నారు, కొన్ని వాళ్ళు ధనవంతులు అయితే అనుకోవచ్చు, వాళ్ళకి ఏమీ కష్టమైన పరిస్థితి ఉంది, తిండి తినడానికే లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం పరామర్శించాలి తప్పకుండా. అదే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడం అని యేసుప్రభు వారు చెప్పారు. బేదలను కనికరించాలి. ఎవరైనా బాగా బేదలు ఉంటే ఏం చేయాలంటండి, ఒక నెలకి సరుకులు ఇస్తే ఎక్కువ అండి మనకి. నాకు మామిడి తోట డబ్బులు వచ్చినాయండి ఏమండి 2,50,000 ఏమండి ఏయో కొంత కట్టాను, చక్క సెల్లో పెట్టుకునేదాన్ని. అమ్మ ప్రార్థన చేయండి అమ్మ చాలా కష్టంగా ఉందంటే ఈ నెల సరుకులు తెచ్చుకోండి అనేదాన్ని. ఎంత అయిందంటే 3,500 అయిందమ్మా, 2,500 అయిందమ్మా, వాళ్ళ ఇష్టం ఇచ్చామండి. దేవుడు ఏమైనా తక్కువ చేశాడా? మా అమ్మ చూసింది దగ్గరుండి, నీకు ఇలాగ పంచిపెట్టుకోవడం నాకు రాలేదు అందమా అమ్మ. మా అమ్మ కూడా పాపం పంచిపెట్టేది చూసేదాన్ని, కానీ నీకులాగా పంచిపెట్టడం ఒకళ్ళకి వేసాను. వేస్తే సిస్టర్ గారు మేము లిస్ట్ రాసుకొని అక్కడ పెట్టుకొని కాగితం మీద మేమిద్దరం భార్యాభర్తలు కూడా చెయ్యేసి ప్రార్థన చేసి ఎక్కడి నుంచి పంపిస్తావు ప్రభువా ఈ లిస్టుకి డబ్బులు అని ప్రార్థన చేసుకున్నారంటండి. కాసేపట్లో నేను విశ్రాంతి దినం ప్రార్థనకి వెళ్ళిపోవాలి, చిటుకుమని ఎందుకో మనసు ప్రేరేపణ వచ్చింది కాబట్టి బ్రదర్ మీరు సరుకులు తెచ్చుకోండి అన్న. స్టన్ అయిపోయాడు. ఆ తర్వాత ఇది సాక్ష్యం అండి చెప్పకుండా ఉండలేమని వాళ్ళ ఆవిడ ఫోన్ తీసుకొని తర్వాత సాయంత్రం చెప్పింది ఆ సరుకులన్నీ తెచ్చుకొని అస్సలు లేవండి ఇంకా వండుకోవడానికి. దేవుని స్తోత్రం చెప్దాం. ఒక ఆవిడ అన్నారు, అమ్మా చెప్తే నమ్మరు 10 రూపాయలు లేవు నా దగ్గర. అప్పుడు 10 రూపాయలు కూడా లేవు, కరోనా. 10 రూపాయలు లేకపోతే అమ్మ మీకోసం మా ద్వారాలు ఇప్పుడు తెరవబడి ఉంటాయి, మీరు రావచ్చు. మాకు అక్కడ ఏమంటే బార్డర్ దగ్గర ఇటు అటు వెళ్ళటానికి ఏమి లేదు, ఈ మందిరానికే రావడానికి లేదు. మీకోసం ఎప్పుడు ద్వారాలు తెరవబడి ఉంటాయి అంటే అసలు రావడానికే కుదరదు. ఏమండి రండి, నేను ఎన్నాళ్ళు ఉంటారు, కరోనా అయిపోయే వరకు ఉండండి. నేను అన్నా ఎలా ఉంది మీకు? సరేనండి అన్న. మళ్ళా చేసింది, ఎలా ఉంది మీకు? దేవుడు బిడ్డలకి ఎలా ఉంటుందో మీరు చెప్పండి అన్న. భలే అడుగుతావమ్మా అంది. ఏమండి దేవుని బిడ్డలకి ఎలా ఉంటుందో చెప్పండి. నా దగ్గర నిజంగా ఏమీ లేవు, మేము పాటలు పాడి ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇంతలో ఫస్ట్ టైంలో నాకు ఫోన్లో డబ్బులు పట్టడం అంటే తెలియదు. ఫోన్పే ఓపెన్ చేసాం కానీ డబ్బులు పట్టడం తెలీదు. టింగుమన్నాయి. ఇలా చూడగానే సరు ఇదేదో 10,000లా ఉన్నాయంట. నీ మొహం ఏం కాదు, 1,000 రూపాయలు 10,000 అటు ఇటు చూసే ఇద్దరం కలిసి. ఇంతలో పార్కుల అంకుల్ గారు ఫోన్ చేశారు, అమ్మా మీకు ఎలా ఉందో సరుకులన్నీ తెచ్చేయండి, మళ్ళీ బయటికి వెళ్తే సరుకులు ఉండవంట, ట్రాన్స్పోర్ట్లన్నీ ఆపేస్తున్నారంట, మీరు వెళ్ళి ఆ 10,000 రూపాయలకి సరుకులు తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకొని ప్రార్థన చేసుకోండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ తర్వాత నేనేం చేశానంటే అప్పుడు మామిడి తోట అమ్మాక నేను పంచిపెట్టడం మొదలుపెట్టి ఎంత సంతోషం. ఏమండి మనకి ఏం తక్కువ అవ్వదండి.
కానీ నిజంగా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. మనం పంచిపెట్టిన దానికి వేల రెట్లు. కొంతమంది అన్నారు, ఏమైనా పంచి పెడతావా సిస్టరు? పంచి పెడతానండి. తీరా చూస్తే వాళ్ళు ఇప్పటికీ అడుగుతారు నన్ను, ఎవరో తీసుకున్నవాళ్ళు, అమ్మగారు కొంచెం వేయండి, అమ్మగారు కొంచెం వేయండి. ఏమండి ఆ రోజున మీకు లాంటి వాళ్ళు వేయమని ఇస్తే ఇప్పుడే వాళ్ళు ఏమంటారు, నాకు వేయండి అంటారు. మనం వేయాలా వద్దా? ఏమండి వేస్తే ఏమవుతుంది? ఆశీర్వాదమే వస్తుంది. నేను స్టోర్ బియ్యం వాళ్ళకి, అమ్మ బియ్యం బస్తా అయిపోయిందంటే సన్న బియ్యానికి వాళ్ళకి, ఓన్లీ నాకు మంచిగా అరిగేలాగా ఇచ్చాడు దేవుడు అని చెప్పి నేను స్టోర్ బియ్యం వాళ్ళకి సన్న బియ్యం. ఏమండి అది సంతోషం అనిపించేది. ఇస్తా ఉంటే ఇవ్వడంలో ఏంటి మనకి ఆనందం. వాళ్ళకి పాపం రోగిష్టులు వాళ్ళు కాబట్టి మళ్ళీ వాళ్ళకి కొంచెం బియ్యానికన్నా వేయాలి కదా అని చెప్పి వేసేదాన్ని అనమాట. కాబట్టి నిజంగా ఇక్కడ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అంటే మరి తీసుకువెళ్ళడమే కాదు, అప్పచెప్పడమే కాదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వడమే కాదు, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా ఇంకేమైనా ఖర్చు అయితే కనుక అది నేను పెట్టుకుంటాను. దేవుని స్తోత్రం చెప్దాం. యేసుప్రభు వారు మంచి ఉపమానం ఇచ్చారండి. నచ్చిందా అందరికీ? అందుకే ఏం చేయాలంటే మనం తప్పించుకొని వెళ్ళడం, దేవుని సన్నిధికి వచ్చి నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా, నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా. ఏమండి అక్కడ తప్పించుకొని వచ్చి నా ప్రాణాలు పాడామనుకోండి, ఏమంటాడండి, బస్ సూపర్ పాడుతున్నావు కానీ ప్రాణంలా లేదు, చెప్పిన మాటలు అంటాడా అండి? ఏమండి అంటాడా అండి? మనం చాలా జాగ్రత్త. అంటే ఇంకా నేను ఎదగాలనిపిస్తూ ఉంటుంది. ఏమండి మా అక్క చూసి మొన్న వచ్చి మా అక్క చూసి అంటుంది, ఇప్పుడు కానుకలే వచ్చినాయి అనుకో, ఉత్తి సేవలో ఉంటే పంచిపెడితే విధాయకమే, నువ్వు రోజంతా కష్టపడుతున్నావు అయినా సరే ఎవరైనా కష్టంలోంచి చిటుకుమని వేస్తున్నావు, చాలా విచిత్రం అనిపిస్తుంది. ఏంటంటే కష్టపడ్డామని చెప్పి వేయమండి. ఏమండి దేవుడు విత్తితే ఏమవుద్దండి? వ్యవసాయస్తులు మనకు తెలుసు అన్నీ. ఏంటి ఒక పెట్ట తెచ్చుకుంటే 10 పిల్లలు చేస్తాయి, 6 నెలలకి 10 పిల్లలు, 6 నెలలకి 10 పిల్లలు. ఆ తర్వాత మళ్ళీ సంవత్సరానికి ఏమవుద్దండి? ఈ 10 కలిసి 100 కింద మార్చుతాయి. ఒక 3 సంవత్సరాలు అయితే 300 వస్తాయి. మీకు తెలియదు ఆ లెక్కలో? ఏమండి తెలుసా లేదా? అంతేనా కాదా? ఏమండి విత్తనం అయితే కంది గింజ పెట్టండి, ఏమవుద్ది? అక్కడ ఒక గింజ మొలిసింది, చెట్టు మొలిసింది. ఇప్పుడు ఈ తోట అంతా వేసేయచ్చు ఆ విత్తనాలు, ఎకరానికి సరిపోతుంది దగ్గర దగ్గర మొక్కలు వేస్తే. ఒక్క విత్తనం నువ్వు విత్తింది ఒక్క 100 రూపాయలు అయితే అది ఏమవుద్ది? నీ జీవితంలో వస్తూనే ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమంటే అయ్యి బాబాయ్ అంత గొప్ప, మనకేం గొప్ప కాదు, ఇది ఏదో సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. కానీ నేను ఎప్పుడు కూడా అంటే నా సొంత పిల్లలు మీరు దాచుకున్న ధనం అంటే బేదలకు ఇచ్చేవానికి లేమి కలుగుదు. ఆపత్కాలంలో యెహోవా వానిని ఆపత్కాలంలో యెహోవా వాన్ని ఆశీర్వదిస్తాడంటండి. ఆ తర్వాత మంచం మీద నుంచి వెంటనే లేపుతాడంటండి. ఏమండి ఇప్పుడు బ్లడ్ క్లాట్ అయిపోయిందండి, కాలు పోటు వచ్చేస్తుందని వెళ్ళారండి. తీరా వెళితే ఏమండి కాలు తీసేయాలంటున్నారు. ఏమండి ప్రభువా మంచిగా ఉంచారు, కాళ్ళు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఏమండి మనం వెతుక్కోవాలంటే వెతుక్కోగలమండి? అవునా కాదా? మరి ఒక 1000 రూపాయలు ఎప్పుడో దానం చేసామనుకో ఈ రోజున అడ్డుపడద్ది. మరి సతీష్ కుమార్ గారు చిన్ని కథలు చెప్తూ ఉంటారు. ఒక వ్యక్తి మరి అడవి ప్రదేశానికి వెళ్ళాడంటండి. వెళ్ళినప్పుడు ఆయన దగ్గర పెద్ద నోట్లు మాత్రమే ఉన్నాయంటండి, పెద్ద నోట్లు మాత్రమే. అయితే అప్పుడు ఆయన అడవిలో పడి వస్తూ ఉంటే బాగా ఆకలేస్తుందంట. ఒక ప్రెగ్నెన్స్ ఆవిడ చాలా వెయ్యలేని పరిస్థితిలో, కష్టమైన పరిస్థితిలో చక్కగా సన్న కాక మీద రొట్టేసి ఇచ్చిందంటండి. మరి అయితే వాళ్ళు ప్రార్థన చేసుకునేవాళ్ళంట. అయితే రొట్టేసి ఇచ్చిన తర్వాత మరి డబ్బులు తీసిస్తే, మరి అయ్యా ఇంత డబ్బులు చిల్లర లేవు, ఏమీ లేవు, కాబట్టి మీరు మళ్ళీ ఇటు రూట్కి వస్తే ఇద్దరుగానండి అందంటండి. అంటే సరేలే అని చెప్పి ఆయన వెళ్ళిపోతే ఈవిడికి సడన్గా మరి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. చాలా కష్టమైన పరిస్థితి. అయ్యి బాబోయ్ ఆపరేషన్ అంటే కుదరదండి, ఉంచేయండి అంటాడంటే ఆయన ఆ డాక్టర్ గారు జస్ట్ ఆమెను చూశారు, ఆ కేసును చూశారు, వెంటనే ఆపరేషన్కి రెడీ చేసేయండి, ఆపరేషను చేసేసారు. పెద్ద లిస్ట్ ఇచ్చారంటండి, బిల్లు పెద్ద బిల్లు ఇచ్చారంట. నేను ముందే చెప్తా ఉన్నా మాకు వల్ల కాదని, ఆ భగవంతుడు ఎలాగో చూసుకుంటాడని చెప్తానే ఉన్నా. ఎంత బిల్లు
ఇస్తే మేము ఎక్కడ కట్టగలం అంటే డాక్టర్ గారు వద్దన్నారు బిల్లు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏంటి అంటే అమ్మ నేను వచ్చినప్పుడు అడవిలోకి వచ్చినప్పుడు నువ్వేం చేసావు, రొట్టి ఆ రోజు తిని సంతోషం అనిపించింది. కానీ దేవుడు ఆ రుణం తీర్చుకోవడానికి ఏం చేశాడు, ఈరోజు నిన్ను పంపించాడు. ఏమండి రొట్టె ఎంత అండి? మహా అయితే ఒక 20 ఈ రోజులను బట్టి వేసుకుందాం, 40 రూపాయలు వేసుకుందాం, మహా అయితే 50 రూపాయలు వేసుకుందాం. ఇప్పుడు కనీసం ఆవిడకి ఆపరేషన్కి 50,000 అవుతాయి కదా. దేవునిలో ఇచ్చింది ఎలా ఉంటుందండి? నేను చిన్నప్పుడు అస్సలు మిషన్ కుట్టేదానండి కొత్తగా. ఏమండి అంటే నా అనుభవాలు కూడా చెప్తే మీకు అర్థమవుతాయి కదా. మిషన్ కుట్టిన తర్వాత మా చిన్నమ్మ వాక్యం చెప్తా ఉంటే విన్నాం. ఏమండి కొంచెంగా విత్తేవాడు కొంచెంగా కోస్తాడు పంట, అధికంగా విత్తేవాడు అధికంగా పంట కోస్తాడు. అంటే డబ్బులన్నీ రావడం ఏంటి, అట్టు కొనాలంటే కొనబుద్ధి అయ్యేది కాదు. ఇది విత్తనాల కింద ఉంచితే ఎంత బాగుంటుంది. ఏమండి అట్టు 2.5 అట్టు. కానీ అస్సలు మా అమ్మ అనేది ఇదేదో ధనాపేక్ష అనుకునేది. మా అమ్మ ఇక అట్టు కొనుక్కోమంటే కొందో తినదో ఏమండి అనుకునేది. కానీ ఇది విత్తనాల కింద వెళితే ఇంకా బోళ్ళని వస్తాయి అనిపించేది నాకు. మొత్తం విత్తనాలేనండి. ఏమండి అందుకే కోడిగుడ్డు కూడా తినను నేను సరిగా. ఏమండి అది పిల్ల అయిందనుకోండి ఎలా ఉంటుంది, వస్తే అని ఊహ ఉంటుంది అనమాట. కాబట్టి అంటే ఇక్కడ కనపడకపోయినా ఎక్కడ ఉంటుంది, మనకి పరలోక రాజ్యంలో ఉంటుందా ఉండదా అలా అనుకుంటా ఉన్నా. అయితే ఒకరోజు నేను మరి దేవుని సన్నిధిలో అడిగాను, ఏంటి అంటే ప్రభువా మాలో ఏమన్నా లోపాలు ఉంటే చూపిస్తారా అని ఇలా వాక్యాలు చెప్పిన తర్వాత ప్రార్థన చేసుకోమని చెప్పిన తర్వాత నేను కూడా చేసుకుంటే చిన్నప్పుడు సీనే కనపడింది. అదేంటి అంటే పెద్ద విజయాన్ని అని ఉండేవాడు కదా, పెద్ద విజయాన్నయ్య వచ్చాడు. అయితే ఒక ముసలోళ్ళు రోజు రొటీన్గా వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎంతో అంత ఇవ్వడం అనమాట. ఒక 5 రూపాయలు 10 రూపాయలు కొంచెం మామూలుగా రేట్లు పెరిగిన తర్వాత 10 రూపాయలు రోజు ఇస్తూ ఉండేవాడు. అయితే కొంతమంది విసుక్కుంటూ ఉండేవారు. ఒక్కొక్కసారి గప్పున లేకపోతే ఇవ్వకపోతే ఎలా కుదురుద్ది, పొద్దున్న ఇస్తే సాయంత్రానికి వచ్చారు, ఈరోజు ఇవ్వలేదు కదండి, పొద్దున్న ఇచ్చానుగా నీకు మైండ్ లేదు, పొద్దున్న ఇచ్చానుగా అంటే ఎక్కడ ఇచ్చారేంటి అని దెబ్బలాడుతూ ఉండేవాళ్ళు. ఇలా ఉండేది పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఒక అతను వచ్చేవాడు. వస్తే నేను అన్నాను, చెవులు ఉండి అనమాట అతనికి బంగారం. తాత నీకు 6 ఎకరాల భూమి ఉందన్నావు కదా, చెవులు ఉన్నాయి కదా, చెవులు అమ్మేసుకుంటే చాలా రోజులు తినొచ్చు కదా, ఏంటి చెవులు వాటి మీద పట్టించారేంటి మీరు? అసలు ఊరుకునేవాడు కాదు, కొంచెం లేట్ అయిందనుకోండి ఊరుకునేవాడు కాదు, మరి కరెక్ట్గా ఇవ్వాలి రోజు. అలాంటి పరిస్థితిలో సేమ్ అదే సిచ్యువేషను. నేను ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి హోటల్ ఉండడంలో ఏమండి ఆయిల్ ఎక్కువ వేసి ఉల్లిపాయలు ఎక్కువ వేసి అట్టు మీద ఆయిల్ ఎక్కువ వేసి కొంచెం రోస్ట్ అవ్వాలి, నాకు అది ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి అదే, ఇంకా అన్నం తినేవాళ్ళం కదా ఎక్కువ అట్టే. అలాంటి పరిస్థితిలో పక్కన వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళు 2.5 అట్టు, వాళ్ళని ఎక్కువ నూనె ఏమంటే ఏమనుకుంటారో, ఉల్లిపాయలు ఏమంటే ఏమనుకుంటారని ఒక ఉల్లిపాయ కోసేసుకొని ఆ ఉల్లిపాయలో నూనె వేసుకొని చిన్న గిన్నెలో పట్టుకెళ్ళి కొంచెం ఆ అట్టు మీద ఇవ్వ అని చెప్పి వేయించుకునేదాన్ని. వేయించుకొని కల్లో కూడా అలా వెళ్ళాను, వేయించుకొని తీసుకొచ్చానంటండి. తీసుకొస్తే ఆ ముసలోడు వచ్చి అలా నుంచుని ఉన్నాడు, పెద్ద విజయానే కూర్చొని ఉన్నాడు. అప్పుడు నేనేం చేశానంటే అట్లో సగం మొక్క తీసి ఆ ముసలాయనకి ఇచ్చానంట. ఇంకా నుంచొని ఉన్నాడు, ఆ పెద్ద విజయాన్ని కూర్చొని ఉన్నాడు. ఏంటి తాత ఇంకా ఉన్నావంటే, ఇచ్చాను కదా అంటే, ఎలా సరిపోద్దట్టు సగం ముక్క అంటున్నాడు పెద్ద విజయన్నయ్య. దేవుని స్తోత్రం చెప్దాం. మనం ఏమనుకుంటామండి, సరిపోద్దులే అనుకుంటాం. అది పెద్దగా చక్కగా వేయించినట్టు సరిపోద్దా అన్నాను నేను. తర్వాత నాకు మెలకు వచ్చిన తర్వాత అయ్యో ఏమండి ఏం చేయాలంటే మనం, అది నాకు ఇష్టమైంది లెక్క, నేను కష్టపడి ఎంచుకొచ్చాను. ఎక్కడికో వెళ్ళటానికి చేతి మీద బట్టలు కూడా ఉన్నాయి అనమాట, వేసుకున్న స్నానానికి వెళ్దామని. సగం మొక్కిస్తే ఎలా కుదురుద్ది నీకు, అది కడుపు నిండుద్దా, కడుపు సగం అంటే మనం ఏం చేయాలండి? ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి, రోడ్ల మీద గట్రా ఉంటారు మీరు, మీ పనికి వెళ్ళిపోయేటప్పుడు ఎంత అరటిపళ్ళు గేల పెట్టుకొని మేము మరి లగేజ్ చాలా ఉన్నా సరే అన్నాం అనుకో, ముందు చెప్పొచ్చు కానీ ఇది నీ ఇష్టం అనేదాన్ని, అంతే కూర్చునేదాన్ని. ఏమండి అది బండి తిప్పడం కూడా చాలా కష్టం. మాకు సర్ది పెట్టేవాళ్ళు ఒళ్ళో గెల అవన్నీ సరుకులు గట్రా. అలాంటి పరిస్థితులు కూడా ఆగి వాళ్ళ దగ్గరికి రానిచ్చి మెల్లిగా అరటిపళ్ళు 4 లాగి వాళ్ళ చేతిలో పెట్టి డబ్బులు ఎంతో అంత చేతిలో పెట్టేదాన్ని, మనసు తృప్తిగా అనిపించేది. ఏమండి అదేమన్నా పెద్ద విశేషం అండి? మనం దాటిపోయేస్తే బాధ అని కాదు, మరి చాలా అది కూడా తప్పు అవుతుంది. ఒక ఆయన అంటండి మంచు ప్రదేశాల్లో సేవ చేయడానికి వెళ్ళాడు.
వెళితే బాగా అది టర్కీ ఏదో అంటారు. అయితే ఆ ప్రదేశాల్లోకి వెళితే ఒక అతను బాగా చలితో బిగిసిపోతున్న పరిస్థితి అంటండి. ఏం చేయాలో అర్థం కాక దేవుని ప్రేమ ఉన్నవాడు కాబట్టి సగం కోట్ని ఇలా చింపి సగం నేను కప్పుకుంటా, సగం అతనికి ఇస్తా, నాకు కూడా లేకపోతే నేను చచ్చిపోతాను కదా, అంత చలి అనమాట. అలా అనుకొని సగం ఇచ్చేసి అతనికి వెళ్ళిపోయాడు. ఇతను సగం అలా చుట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే యేసు ప్రభు వారు ఒక స్టేజ్ మీద దేవదూతలతో పాటు తిరుగుతూ ఉన్నారంట. ఒక సగం మాత్రమే ఉందంటండి, కోట్ వేసుకొని గిరగిర తిరుగుతున్నారంట. ఇదేంటిది, యేసు ప్రభు వారు సగం కోట్ వేసుకొని తిరుగుతున్నారేంటి, సగం ముక్క వేసుకు తిరుగుతున్నారేంటి, నేను ఆ పేదోడికి ఇచ్చిన ముక్కలాగా ఆయనకేం తక్కువైంది అంటే అని ప్రభువా మీరు ఆ దర్శనంలో అడిగాడంట. ప్రభువా మీరు ఆ సగం కోటే ఎందుకు వేసుకున్నారు, నువ్వేగా ఇచ్చింది, ఇది ఎవరు ఇచ్చారంటండి, నువ్వే ఇచ్చావు. మనం ఏమండి, అందుకే నాకు భయం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు చాలా జాగ్రత్త, పేదలకు ఇచ్చేటప్పుడు కూడా ఎలా ఇవ్వాలి, మనం అథారిటీగా ఇవ్వకూడదు, ప్రేమించి ఇవ్వాలి. ఏమండి వాళ్ళు అథారిటీ చేస్తారు, వాళ్ళు అథారిటీ చేసి ఎంత ఇస్తున్నారేంటి అంటారు. అమ్మా మరి ప్రేమతోనే చెప్పాలి, వాళ్ళకి ఏదో ఇచ్చేసామా అన్నట్టు ఇవ్వద్దు, ఎంతో ప్రేమతోనే ఇవ్వాలి మనం తీసుకొచ్చి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనకి ఆశీర్వదిస్తాడు, దేవుడు ఇస్తాడు. ఒక ఆవిడ, అంటే మీకు అర్థం అవడం కోసం ఇది ఒకటే చెప్పేసి ముగిస్తాను. ఒక ఆవిడ మంచి భక్తురాలు, ఎప్పుడు ఆవిడ స్టోరీలు వింటూ ఉండేదాన్ని, ఇప్పుడు మరి నచ్చిని మంచి ఆత్మీయులు వింటూ ఉండేదాన్ని టీవీలో. అయితే ఆవిడ రోజు కూడా వాక్యం చెప్పేసిన తర్వాత ప్రత్యేకంగా ప్రార్థన చేసుకునేదంట. ప్రభువా ఈరోజు ఏమైనా సరే పొరపాట్లు చేసామా, తప్పులు చేసామా అనేసి అడుగుతూ ఉండేదంట. ఆవిడ పేరు రాజేశ్వరి. వాళ్ళు చిన్ని బొట్టు పెట్టుకుంటారు, రహస్యమ్మలు, కానీ భక్తిగా ఉంటుంది ఆవిడ. తర్వాత తీసేశారులేండి, టీవీల్లోకి వస్తామని వస్తుంటే అందరూ బొట్ల కోసం అడుగుతున్నారని తీసేశారు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఆవిడ అడుగుతూ ఉందంటండి, ప్రభువా మరి సేవకురాలు అన్నమాట అండి. అడుగుతూ ఉంటే యేసు ప్రభు వారు వచ్చి ఇలా నిలబడితే, ఆయన షర్ట్ లేకుండా నిలబడితే గట్టి కర్ర తీసుకొని కొడుతుందంట ఆవిడ. దెబ్బ కొట్టడం ఏడవడం, బాబోయ్ అసలు దర్శనాన్ని చూడలేకపోయిందంట. ఇదేంటి, యేసు ప్రభు వారిని కొట్టడం ఏంటి ప్రభువా, యేసు ప్రభు వారిని కొట్టడం ఏంటి, అదేం పని, నాకు అసలు నేను కొట్టడం ఏంటి అనేసి అడిగితే అప్పుడు ఒకసారి గుర్తు చేశాడంట దేవుడు. ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి ఉండేవాడు అంటండి, కొంచెం పిచ్చవాడు, ఎర్రివాడు అంటండి. కొంచెం మరి చాలా జాగ్రత్తగా ఉండాలిగా, మనకు తెలియదు కదా మన ప్రవర్తనలు ఎలా ఉంటాయో మనకి తెలియదు. కొంచెం ఎర్రిగా ఉండేవాడంట. వాళ్ళకి ఒక కారు ఉండేదంటండి. ఆ కారుని కడగడానికి, మరి కారు కడగడానికి ఉంటాయి కదండి, అయ్యో ఉంటాయి కదా, అవి వేసి కడుగుతారు. అయితే వీడికి అదొక పిచ్చి అనమాట అండి. అయితే అమ్మగారు ఒకసారి సర్ఫ్ ప్యాకెట్ ఇవ్వండి అన్నాడంట. ఫ్రెండ్స్ వచ్చారంటండి, మాట్లాడుతున్నారు. వాళ్ళతో మాట్లాడతా ఎక్కువ మాట్లాడడానికి ఇష్టం లేక ఆవిడ, ఎందుకురా మ్యాట్లో ఉన్నాయి కదండి ఉతుకుతానండి అన్నాడంట. ఏమిటంట, మ్యాట్లు ఉన్నాయి ఉతుకుతాను అన్నాడు. సరే అని చెప్పి సరఫ్ ఇచ్చారంటండి. ఇస్తే వీళ్ళతో మాట్లాడి, గెస్ట్లు వచ్చారు, మాట్లాడి బయటకు వచ్చేసరికి కారు నిండా బుజురు ఉందంటండి. అది మంచి కారు అంట, అసలు సరఫ్ పెట్టకూడదు దానికి. ఏమండి ఈవిడికి ఎలా అనిపించింది, అస్సలు పనికి మాలోడ చెప్పినా అవి అర్థం కావు నీకు, చెప్తానే ఉండా, కారుకి పెట్టకూడదంటే కాదు మ్యాట్లకి అన్నావు కదా అనేసి సీరియస్గా లోపలికి వచ్చిందంట. ఆవిడ కొట్టలేదు, సీరియస్గా లోపలికి వచ్చిందంట. అంతే. ఆ మాటకి ఏంటంటండి, చాలా జాగ్రత్త. మనం మాట్లాడే మాటలో ఇష్టం వచ్చినట్టు పనికి మాలినోళ్ళు, లేకపోతే అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం కదా. ఏమండి పనికి మాలిన వాడా అంటే పరలోక రాజ్యం వెళ్ళవంటండి. అర్థమవుతుందండి అందరికీ. పనికి మాలినవాడా అని చక్కగా రొటీన్గా అలవాటు ఉంటుంది. వ్యర్థుడా అంటే పనికి మాలినవాడా అని అర్థం. ఎవరినైనా సరే ఏమనకూడదు, వ్యర్థుడా అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. వ్యర్థుడా అని చెప్తే నరకానికి వెళ్తామంటాను. చాలా జాగ్రత్త. ఎదట వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, వాళ్ళు భేదోళ్ళైనా నీకుంది ఇచ్చు పంచిపెట్టుకో, నీకే ఆశీర్వాదం వస్తాయి. భేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారంటాడు, పంచిపెట్టుకోవడానికి అవకాశం అది. మా చిన్నమ్మ అంటూ ఉండేది ఎప్పుడు కూడా, అమ్మ మీ ఏరియాలో ఎంత మంచియో, మాకు ఇంత కూర మిగిలితే అది అవతల పడేయడం తప్ప మనకి ఏంటండి, మనం పంచిపెట్టుకుంటే ఏమవుద్ది, ఆశీర్వాదాలు వస్తాయి. అవునా కదా. మాకు ఇక్కడ బీరకాయలు ఆనపకాయలు ఇవన్నీ కాస్తూ ఉంటే బండి నిండా లగేజ్ పెట్టుకుని వెళ్ళి అందరికి పంచిపెట్టేవాడు. ఏమండి పెద్ద లగేజ్, అది నార్మల్ కాదు. అప్పుడు ఏంటి అంటే ఇక్కడ 5 రూపాయలే ఎంతో ఉండేదండి ఆనపకాయ. ఇవి అన్నీ ఎందుకు వచ్చినాయి, మంచిగా ఉన్నాయి కదా అని తీసుకెళ్ళి పంచిపెట్టేవాళ్ళం. నాకు కల్లోనంటండి 50 రూపాయలు వేస్తున్నారంటండి.
దేవునికి స్తోత్రం చెప్దాం. ఎంత వీళ్ళకి ఆయిల్కి, మాకు ఆయిల్కి ఎంత పడుతుందంటండి? 50 రూపాయలు. ఊరికినే పంచిపెట్టాం అనుకుంటాం మనం. ఏమండి, పాలు అందరూ సంతోషపడుతూ ఉంటారు కదా, మామూలుగా ఇస్తూ ఉంటే అన్నయ్య వాళ్ళకి ఎట్రా వద్దన్నయ్య డబ్బులు వద్దనేసి అంటే నాకు కల్లో ఆ పాలు పలచగానే ఉన్నాయి. కానీ స్టవ్ మీద పెట్టగానే ఇంత వెన్న ముద్ద వచ్చిందంటండి. అది అంటది సరు అంటది కేంద్రానికి పోతే కాదు పంచి పెడితే. ఏమండి, దేవుని సేవకులు అందరూ కూడా సంతోషపడితే ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తే అప్పుడు వెన్న ముద్ద తయారవుద్ది. అంతేలేదు ఏమండి, అవునా కాదా? మనకు వచ్చేది ఎంత? 50 రూపాయలు వేస్తున్నారు మహా అయితే. 60 వేసేవాళ్ళు మళ్ళీ 50కి చేశారు. మేము పోయివ్వండి వెళ్ళిపోండి అని చెప్తున్నాం. ఏం చెప్తామండి? ఏమండి, కాబట్టి అందరూ మంచి పెరిగి అంటే వేసుకు తింటే ఎంత బాగుంటుందండి, అవునా కదా? కాబట్టి ఏంటంటే పంచి పెట్టుకోవడం, దాచుకున్న ధనం మీరు ఒకవేళ కన్నా మీ బ్యాంకుల్లో ఉంచుకుంటే మీరు తినలేరేమో, కానీ మీరు కన్నా పంచి పెట్టుకున్నది ఏదైనా ఉంటే నీ మంచంలో ఉన్నప్పుడు కంపల్సరిగా దేవుడు ఏం చేస్తాడు? దాన్ని ఇస్తాడు. మంచి సమరేయుడి కోసం నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. మరి యాకోబు 1:22 ఎలాగోనండి ఉంటుంది. ఏంటి అంటే దిక్కులేని పేదలను వారి ఇబ్బందిలో పరామర్శించాలి. ఏమండి, ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తను కాపాడుకోవాలి. ఇదే భక్తి అంటండి. భక్తి మరి పవిత్రమును నిష్కలంకమునైన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, ఏమండి, దేవుని ఎదుట పవిత్రమైనటువంటి భక్తి, నిష్కలంకమైనటువంటి భక్తి అంటే ఇబ్బందిలో ఉన్నటువంటి వారిని తమ ఇబ్బందిలో పరామర్శించాలి. మనకెందుకులే అనుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా నువ్వు ఒక్కసారి పరామర్శించి వాళ్ళకి నీ చేతనైన సహాయం అందించు. ఆ తర్వాత దేవుడు నీకు మంచి ఆశీర్వాదాలు ఇస్తాడు. అదే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం. దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ మనస్సుతో ప్రేమించడం అంటే ఏమంటే శక్తి అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఆవులించుకుంటూ 3 పాటలు పాడతారా, ఇంకెక్కువ పాడతారు బావో అన్నట్టు కూర్చోవడం కాదండి. నీ శక్తి అంతా ఎక్కడ ఖర్చు పెట్టాలంటే ఎక్కువ దేవుని సన్నిధి. ఆ శక్తే కాదు, ఆర్థికంగా కూడా మనం ఎక్కడ దేవుని కోసం నిలబడి పరలోక రాజ్యం కోసం పరలోకంలో ధనవంతులుగా ఉండాలని కోరుకుందాం. మరి దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. జీవగ్రంథం అందు మన పేరు ఉండాలి. మనం పరలోకంలో ధనవంతులుగా ఉండాలి. మనం మరి దానికోసమే నియమింపబడ్డాం. అందరికీ కూడా సువార్త అందించే బాధ్యత మనకుంది. మరి దేవుడు తోడుగా ఉంటాడు. మీరు వెళ్ళే ప్రతి చోట కూడా ఆయన మీకు తోడుగా ఉంటాడు. మీరు చెప్పే ప్రతి మాటలో ఆయన సంతోషిస్తారు. ఆయన పని చేద్దాం. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు అంటే ఈ రోజున నేను మంచి పని మనిషిని ప్రభు అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. చేస్తారా? మరి ఏమంటే పని చేస్తారా? వచ్చి ఏమండి నాకు టాపీ మేస్త్రీలు వచ్చి ముచ్చట్లు పెట్టుకుని కూర్చున్నారు అనుకోండి, ఏమండి ఎలా ఉంటుంది? కొంతన్న పని తెమలాలి కదా. ఏమండి మీరు కూడా ఏం చేస్తారు? అదే ధ్యాసతో అసలైనటువంటి పని ఏంటి? నేను మెషిన్ కుట్టుకునేదాన్ని. ఎవరు వచ్చినప్పటికి కూడా లంబాడీస్ వచ్చేవారు అనుకోండి, మామూలుగా పండగకి అడుక్కోవడానికి వచ్చారనుకోండి, సరే వెంటనే వెళ్ళి డ్రింక్ బాటిల్స్ తెప్పించేదాన్ని. ఏమండి మిక్చర్ తెప్పించేదాన్ని. అవన్నీ పెట్టిన తర్వాత దేవుని సువార్త అందించేదాన్ని. నాకేమో సంతోషం. అర్జెంటు బట్టలు ఉన్నా సరే ఏమండి అక్కడ పడేసేదాన్ని. ఎంతో సంతోషం. అది మన పని దేవుని సేవకి పనికొస్తుందా లేదా చూసుకోండి. దేవుని సేవకు పనికిరాని పని అయితే వదిలిపెట్టేయడమే. ఇది కూడా దేవుని సేవకు పనికి వస్తుంది అనుకుంటే ఆ పనిలో ఇంకా మన దగ్గరికి వచ్చే వాళ్ళకి సువార్త అందించడం, దాని ద్వారా మరి దేవుని పని జరగాలి. అది మన ప్లాన్గా ఉండాలి. తప్పకుండా అందరినీ రక్షించడానికి ఇష్టపడదాం. దేవుడు తప్పకుండా మనం దేవుణ్ణి పూర్ణంగా ప్రేమించేవారిగా, మన వల్లే మన పొరుగువారిని ప్రేమించేవారిగా ఉందాం. సువార్త ప్రకటించేవారిగా ఉందాం. మరి సువార్తను నిర్లక్ష్యం చేస్తే మన గతి ఎలా ఉంటుందండి? సుధుమ పట్టణాలు, సుధుమ గుమ్మర పట్టణాలు వారవుతాయి అంటే భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. అందరూ కూడా ఏసురక్తం జయం సాతానికి క్రియలేమని చెప్పి ప్రభువా మేము పరలోక రాజ్య వారసులుగా జీవ గ్రంథంలో మా పేరు ఉండాలని ఆయన ఒక్క చిన్ని ప్రార్థన చేసుకుంటూ అందరూ కూడా స్తోత్రములు, 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 స్తోత్రములు. ఏసు రక్తమే జయం సాతానికి క్రియలేం, ఏసు రక్తమే జయం అపవాదికులకి అనంతనాశనం, ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. నాయన మా జీవితంలో ప్రభువా మీ సువార్తను నమ్మే భాగ్యం ఇచ్చారు నాయన. నీ ప్రియ కుమారుడిని అంగీకరించినందుకు మిమ్మల్ని అంగీకరించిన భాగ్యం మాకు దయచేశారు ప్రభువా, మీకు స్తోత్రాలు. పరలోక సువార్త విన్నాం తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. నీ జీవ గ్రంథంలో మా పేర్లు ఉండాలి యేసయ్యా, మీకు స్తోత్రాలు. నీ కోసం నిలబడిన వారిగా ఉండడానికి సహాయం చేయండి నాయన. మేము పరలోక రాజ్య వారసులం అవ్వాలంటే, నిత్య జీవానికి వారసులం అవ్వాలంటే నాయన ప్రభువా నిజంగా
తండ్రి నాయనా మరి మిమ్మల్ని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానంతో ప్రేమించాలని, మమ్మల్ని వల్ల మా పొరుగు వారిని ప్రేమించాలని మీరు సెలవిచ్చారు ప్రభా. మంచి సమరయుని వల్లే మేము ఉండడానికి సహాయం చేయండి. అటువంటి బాధ్యత తీసుకోగలిగినటువంటి వారిగా కూడా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. మీరు చెప్పిన ప్రతి మాట వినడం ద్వారా ప్రభా మీరు సంతోషిస్తారు, మమ్మల్ని ఆశీర్వదిస్తారు. మాకు ఏమి తక్కువ చేయరు ప్రభా. మీకు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతో దీవించడానికి ఇష్టపడుతున్నారు. ఇహమందు నేను చాలా రెట్లు పరమందు నిత్య జీవం కూడా ఇస్తారు ప్రభా. మీకు స్తోత్రాలు. మేమందరం కూడా పరలోక రాజ్య వారసులుగా ఉండడానికి సహాయం చేయండి యేసయ్యా. ఇప్పుడు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు కూడా యేసు నామములో ప్రభా మంచి సువార్థికులుగా బయలుదేరుదురుగాక. వారిలో దేవుని ఆత్మ బలంగా పనిచేయునుగాక. వారు దేవుని కోసం ఆయన మండాలని ప్రార్థిస్తున్నాం. ఆయన మీరే వారిలో ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి యేసు నామములో. ఆయన ఎవరిని చూసినప్పటికీ కూడా వారిని దేవుని రాజ్యానికి నేను తీసుకురావాలని బిడ్డలు నాయన ప్రభా ఇష్టపడాలి ప్రభా. అటువంటి పరిశుద్ధాత్మ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నా. వాళ్ళ హృదయాలు స్థిరపరచండి. మాట్లాడే మాలో కూడా నాయన ప్రభా మరి మీ మాటలు ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మేమైతే చెప్పలేం, కానీ నాయన మీరే నాయన బోధించేవాడు నేనే, గ్రహింపజేయవాడు నేనే. దేవుని ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కారు అన్నారు ప్రభా. నిజంగా అందరూ కూడా ప్రతిరోజు బైబుల్ చదవడానికి, సువార్తను నాయన ఫ్రెండ్స్కి అందరికీ తెలిసిన వాళ్ళకి చెప్పడానికి, ఇంకా మీ చిత్తం అయితే నాయన భయంకరమైనటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళి నీ సువార్తను ప్రకటించే వారిగా కూడా మమ్మల్ని తయారు చేసుకోండి ప్రభా. ఈ సంఘం యేసుక్రీస్తు నామములో నాయన మంచి నాయన ప్రభా మరి దేవుని యొక్క చేతిలో ఆయుధాలు లాంటి సంఘంగా ఉండునుగా కని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి దేవునికి గండ్రగొడ్లుగా ఉండునుగాక, నూరిపిడి మ్రానుగా ఉండునుగాక, ముద్ర టొంగరాలుగా ఉండునుగాక వేస్తున్నాములో. ఈ సంఘ బిడ్డలందరి ద్వారా ప్రభా జనాలను విరగొడతానంటారు, రాజులను నాయన విరగొడతానంటారు నాయన ప్రభా. ప్రతి వారిని విరగొడతానంటారు. యేసుక్రీస్తు నామములో ప్రభా నీ బిడ్డలు ఎక్కడ అడుగు పెట్టినా ఆశీర్వాదం కలుగునుగాక, దీవెన కలుగునుగాక. బిడ్డలో యేసునామములో దీవించబడుదురుగాక, ఆశీర్వదింపబడుదురుగాక. నాయన విన్న వాక్యం ఏ సాతాను ఎత్తుకొని పోకుండా వారిలో నూరంతలుగా ఫలించునుగా యేసుక్రీస్తు నామములో ప్రభా. బిడ్డలు చేస్తున్న ప్రతి పనిపాట్ల తోడుగా ఉండండి నాయన. చేతి పనులను ఆశీర్వదించండి. రహస్య స్థలాలను మరుగైన తనాన్ని బిడ్డలకి ఇవ్వండి ప్రభా. మీలో భేదలు ఉండనే అంటారు నా మాట వింటే. కాబట్టి నీ మాట విన్న నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థిస్తాను. నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలను బట్టి మీ నామానికి మహిమ చెల్లిస్తున్న యేసు నామములో బిడ్డలు ఆయన ఉన్నతంగా దీవించబడుదురుగాక, ఉన్నతంగా ఆశీర్వదింపబడుదురుగాక. చిన్న లోపం కూడా రాకుండా, ఏది కూడా మాకు అడ్డుగా మారకుండా మీరే కృప చూపించి మనం మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అడ్డుల్ని, ఆటంకాలని అధిగమించగలిగిన ఆత్మశక్తిని మాకు దయచేసి మీ నామానికి మహిమార్థమే వాడుకోండి ప్రభా. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యాలతో ఉన్న బిడ్డలు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను ప్రతి ఒక్కరికి ఆరోగ్యం దయచేయండి, పోషకాహారాలతో నింపండి, బలవంతులుగా మార్చుకోండి, ఎముకలను బలపరచండి. నేను ప్రతి అవయవాలు యేసు రక్తంతో మరి ఒకసారి కడగమని ప్రార్థిస్తున్నాను. నీ కుమార్తెగా ప్రతి అవయవాలు నూతన అవయవాలుగా మార్చబడునుగా యేసుక్రీస్తునామములో. షుగర్ బీపీ నార్మల్కి వచ్చునుగా యేసునామములో. ఆయన మీరే దీర్ఘాయుష్మంతులుగా సుఖజీవంతో గడిచే సంవత్సరాలు శాంతితో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. వారు చేస్తున్న ప్రతి పనుల్లో తోడుగా ఉండి, లోపలికి వెళ్ళినప్పుడు దీవెన, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవెన, గర్భఫలం, భూఫలం, పశువుల మందలు, దుక్కిటెద్దులు అన్ని దీవిస్తున్నారు. బిజినెస్ అన్నింటిని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అన్యాయాలు, మోసాల్లో పడకుండా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవునికి అసహ్యమైన కార్యాలు మా జీవితాల్లో ఎక్కడ ఉండకూడదునైనా. తూము చిన్నదిగా నైనా మరి కోలపాత్రలన్నీ కూడా చిన్నవిగా చేసుకునే పరిస్థితి మా జీవితంలో ఉండకూడదు నాయన. నీకు స్తోత్రాలు. అన్యాయపు త్రాసులు మా జీవితంలో ఉండకూడదు నాయన. అన్యాయం ఒక్క రూపాయలు కూడా ఎవ్వరూ కూడా తేడా ఉండకూడదు నాయన. ఉన్నది ఉన్నట్టు మరి నాయన నిజంగా యథార్థంగా మాట్లాడగలిగిన వారిగా ప్రతి ఒక్కరిని తయారు చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఏమైనా పొరపాట్లు, తప్పులుంటే బిడ్డలకి క్షమించమని ప్రార్థిస్తున్నాను. నీవే న్యాయాధిపతి, నీవే తీర్పరివి నాయన. మీరే కృప చూపించి మాకు న్యాయం జరిగించేటువంటి దేవుడు మీరే నాయన. మీ సన్నిధిలో ప్రార్థిస్తే తప్పకుండా అద్భుతాలు జరిగిస్తారు. కాబట్టి అటువంటి కృప దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఎవరైనా ఇప్పుడు నాయనా ప్రభా నాకు సహాయం అందించనని ప్రార్థిస్తూ ఉంటే యేసుక్రీస్తు నామములో ఈ క్షణంలో మీ సహాయాన్ని అనుగ్రహించండి. ప్రతిరోజు కూడా కాన్ఫరెన్స్లో నాయన, అలాగే నాయన ఫోన్లో ప్రార్థన చేస్తున్న బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామములో స్వస్థతలు కలుగునుగాక, నాయన విడుదల కలుగునుగాక. అలాగే నీ స్వార్థకు వెళ్ళాలి ప్రభా. మరి మీరే అన్ని విషయాల్లో మీరు ఎప్పుడు ఎవరి దగ్గరికి పంపిస్తారో మాకు తెలియదు, కానీ నాయన ఏ ప్రాంతానికి మమ్మల్ని పంపిస్తారో మాకు తెలియదు, కానీ మీరే నిర్ణయించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అనేకులు స్వార్థికులు లేపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను మీ కార్యాలు త్వరగా జరగడానికి మీరే కృప చూపించి నడిపిస్తారని నమ్ముచు నేను ఆ ప్రభా. మరి అలాగే ఈ మందిర పనుల్లో కూడా హెల్పర్స్గా ఉన్న బిడ్డలందరినీ దీవించండి. సేవలో హెల్ప్ చేస్తున్న బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో జీవగ్రంథంలో వారి పేరు ఉండునుగాక. వారి జీవితాల్లో ఇహమందు చాలా రెట్లు, పరమందు నిత్య జీవం ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాం. అలాగే కానుకల విషయం కూడా ప్రార్థిస్తాం. మంచి నెలలో పడిన విత్తనాల వల్లే ఫలించునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలో ఇచ్చిన అర్పణను మీరు అంగీకరించండి ప్రభా. హేబెలును అతని అర్పణను మీరు అంగీకరించినట్లుగా బిడ్డలకి ఏమైనా పాపశాప దోషాలు ఉంటే క్షమించమని ప్రార్థిస్తున్నాం. అసమాధానాలు ఉంటే నేను క్షమించి
ఉంచి నాయన సమాధానంతో నింపి నడిపించమని, ఎవరిని చూసినా ప్రేమతోనే పలకరించడానికి, ఏ ద్వేషాలున్నా నాయన మరి క్షమించడానికి మీరే కృప చూపించి నడిపిస్తారని జ్ఞానాత్మ మాలో ప్రవేశపెట్టమని ప్రార్థిస్తూ అందరం కూడా భక్తి కలిగిన వారిగా ఉండటానికి సహాయం చేయమని ఈరోజు నాయన ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన మరి మీకోసం బ్రతికే జీవితాలు బిడ్డలందరికీ దయచేయమని యేసు ప్రభువారి దివ్యనామమున అడిగి పెట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. నాతో చెప్పండి అమ్మ. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధ పరచబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేయవారిని మేము క్షమించినట్లు మా అపరాధములు మీరు క్షమించండి. మమ్మును శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశం సంపూర్ణ విజయం, అపవాదికులకి అనంతనాశనం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును దేవుని సన్నిధిలో ఉండండి. దేవుని బిడ్డలకి, వారి కుటుంబాలకును, సర్వలోకానికి, సర్వ సృష్టి యావత్తుకి ఆయన కృప సదాకాలం తోడే నడిపించి వర్ధల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా, వందనాలు.